Hi, hello, namaste, salam alaikum, madhabaste, vanakkam, good evening, adab, shishirka, have a nice day, have a great day, guys. After long days, after 1 week, I am back. సో ఈ సెషన్స్లో మనం ఆల్మోస్ట్ నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఎవరున్నా సరే పార్టిసిపేట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. చాలా ఎక్సలెంట్ సెషన్ ఇది. ఎవరైతే నాకు మ్యాథ్స్ రాదు అనేటువంటి భయంలో ఉంటారో, నేను ఇక్కడ నుంచి మ్యాథ్స్ చేయలేను, నేను ఇంతవరకు మ్యాథ్స్ ఏం నేర్చుకోలేను అనేటువంటి వాళ్ళు కూడా ఈ లైవ్ సెషన్స్లో పార్టిసిపేట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. దయచేసి మ్యాథ్స్ వచ్చినటువంటి వాళ్ళు ఇది ఎక్స్క్లూజివ్ ఫర్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్. దిస్ సెషన్ ఈజ్ ఎక్స్క్లూజివ్ ఫర్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్. ఎవరైతే నాన్ మ్యాథ్స్ విద్యార్థులు అని అనుకుంటున్నారో సో వాళ్ళు డెఫినెట్లీ వీళ్ళు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఉండండి. క్యాల్కులేటర్ పక్కన పెట్టండి, క్యాల్కులేటర్ యూజ్ చేయొద్దు. మీ ఓన్ గా నేను చెప్పేటువంటి ట్రిక్స్ మీకు ఎంతవరకు వస్తున్నాయి అనేటువంటి చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో పెన్ను పేపర్ పెట్టుకొని రెడీగా ఉండండి. కొన్ని క్వశ్చన్స్ ని మీరు పెన్ను పేపర్ వాడండి, మరికొన్ని క్వశ్చన్స్ కి మీ యొక్క ఐక్యూ లెవెల్స్ ని వాడి ఆన్సర్లు చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇందులో ఇప్పుడు నేను చెప్పబోయేదంతా కూడా కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్. సో ఇదే మనకు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కి ఒక విధంగా వరం అని చెప్పుకోవాలి. ఈ బేసిక్స్ అన్ని కూడా వేదిక్ మ్యాథ్స్ అనేటువంటి కోర్సులో నేను కవర్ చేయడం జరిగింది. చాలా అత్యద్భుతంగా కొన్ని వందలాది మంది విద్యార్థులు ఈ బేసిక్ సెషన్స్ తీసుకోవడం జరిగింది. సరే, ఇందులో చాలా ఉంటాయండి. వేదిక్ మ్యాథ్స్ కోర్సులో మీకు ఆల్మోస్ట్ ఒక 15 టాపిక్లు ఉంటాయి. సో కానీ ఈ సెషన్స్ లో నేను పర్టికులర్ గా వీటి గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. రైట్, అడిషన్స్ మీ అందరికి తెలిసిందే. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేటువంటిది మెయిన్లీగా మన 4 ఉంటాయి, అంటే చాలా ఉంటాయి, బట్ మెయిన్ గా మనకు 4 చతుర్వేద ప్రక్రియలు అంటే మన తెలుగులో వాటిని. సో ఈ 4 ఏవైతే ఉన్నాయో ఏంటవి? అడిషన్స్ అంటే ప్లస్, సబ్ట్రాక్షన్, మైనస్, మల్టిప్లికేషన్, ఇంటూ, డివిజన్, డివైడెడ్. నెక్స్ట్ దాంతో పాటు కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్స్ ఏంటవి? టేబుల్స్, ఎక్కాలు అని అంటాం. తర్వాత స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవి గనక మనకు పర్ఫెక్ట్ గా వచ్చినట్లయితే మీరు ఏ ఎగ్జామినేషన్స్ అన్న తీసుకోండి, ఏ టాపిక్ అన్న తీసుకోండి, ఇవి లేకుండా మనం అనవసరంగా అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఈ సెషన్స్ అన్ని, ఈ కోర్సులన్నీ కొంటూ ఉంటాం. ఇవి రాకపోతే గనక అవి తీసుకొని కూడా వేస్ట్. ఎందుకంటే ఇన్ జనరల్ గా ఒకసారి చూడండి, మనకు మ్యాప్ ఓరియంటేషన్ లేకపోతే జనరల్ స్టడీస్ చదవడం ఎంత ఇబ్బందో, ఈ బేసిక్స్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు అర్థమెటిక్, రీజనింగ్, వేదిక్ మ్యాథ్స్ ఇలాంటి మ్యాథమెటిక్స్ కోర్సులు ఏది తీసుకున్నా కూడా మనకు అర్థం కాదు. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. ప్రతిది ఇంపార్టెంట్. నేను రాసినటువంటి ప్రతి నెంబర్ కూడా ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటి ఇంతకు? సో వీటిని మనం యూనిట్ ప్లేస్ అని అంటాం, వన్స్ ప్లేస్ అని అంటాం, వీటిని మనం టెన్స్ ప్లేస్ అంటాం. రైట్, సో ఒకట్ల స్థానము, పదుల స్థానం అని అంటాం. ఇది చాలా చాలా బేసిక్. సెకండ్ స్టాండర్డ్ ఉండేటువంటి పిల్లోడు కూడా ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఎందుకు? చిన్నప్పటి నుంచి మన మైండ్ అనేటువంటిది జీరోకి కనెక్ట్ అయి ఉంటుంది. సో కాబట్టి 0 + 0 అంటే 0 అని అందరికి తెలుసు. కాబట్టి దీన్ని నెగ్లిజెన్సే చేయొచ్చుగా లిటరల్ గా. సో ఇక్కడ మనకు 0, 2 + 5. చూడండి, ఏదేని 2 అంకెల మొత్తం అనేటువంటిది గనక టెన్స్ ప్లేస్ గనక దాటనట్లయితే చాలా ఈజీ. ఎందుకనంటే 1 నుంచి 9 వరకు ఉన్నటువంటి అంకెలలో 5 + 5 చేస్తేనే మనకు డబుల్ డిజిట్ కి వస్తుంది, అవునా కదా? 6 + 4 చేస్తేనే డబుల్ డిజిట్, 3 + 7 చేస్తేనే డబుల్ డిజిట్, ఇలా ఉంటుంది. సో కాబట్టి 2 + 5 అంటే ఎవ్రీబడి నోస్ దట్ ఈస్ 7. సో రైట్, ఇక్కడ వరకు ఓకే, నో ప్రాబ్లం. ఇది ఎవరైనా చేస్తారు, ఇది అసలు వేయాల్సినటువంటి పని లేదు, అయినా కూడా చేసినాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ టెన్స్ ప్లేస్ లో 0 ఉంది, ఇక్కడ టెన్స్ ప్లేస్ లో సమ్ అదర్ డిజిట్ ఉంది. ఇక్కడ ఏ డిజిట్ ఉన్నా కూడా 0కు ఎంత యాడ్ చేస్తే అదే నెంబర్ వస్తా అని అది అందరికి తెలిసినటువంటిది. 0కి ఎంత యాడ్ చేసినా సరే అదే నెంబర్ రిపీటెడ్ అవుతుంది. ఇక్కడ 9 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా, 5 ఉన్నా, వాట్ ఎవర్ ఇట్ మే బి, 0కి ఏం యాడ్ చేసినా అదే నెంబర్ రిపీటెడ్ అవుతుంది. సో కాబట్టి 0 + 5 ఎంత అంటే 5, నో ప్రాబ్లం. నెక్స్ట్ 3 + 4 7. ఇది డబల్ డిజిట్ అవుతుందా? అసలు ఇది డబల్ డిజిట్ అవ్వడానికి స్కోప్ ఉందా? లేదు. సో ఇక్కడ సింగిల్ డిజిటే వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా నో ప్రాబ్లం. సో ఇది 75 అని ఈజీగా చెప్పొచ్చు. అండ్ ఇది రాయాల్సినటువంటి పని కూడా లేదు. జస్ట్ ఐక్యూ లెవెల్స్ తోటి కూడా ఈజీగా నోటెడ్ గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. రైట్, సో హోల్డ్ ఆన్ చూద్దాం ఇంకా. సో ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు 5 + 5 అంటే టెన్స్ ప్లేస్ అంటే 10 దాటుతుంది, లేదా సెకండ్ డిజిట్ ని అందుకుంటుంది, అది డబల్ డిజిట్ ని. సో 5 + 5 ఎంత అంటే 10. ఇక్కడ మనం క్యారీ అని రాసుకుంటాం. రైట్, సో ఇప్పుడు ఇది 4 + 1 5, 5 + 5 ఎంత అంటే 10. సో మొత్తం మీద ఇది ఎంత అంటే మనం 100 అని చెప్తాం. రైట్, ఇన్ జనరల్ గా ఈ విధంగానే కదా చేసేది. ఇంతకు 5 + 5 అంటే 10, 0 1, క్యారీ అంటే దశకం అని చెప్పొచ్చు మనం. అంటే దశకం అంటే ఇంకో నెంబర్ నుంచి తీయడం, క్యారీ అని అంటే ఇంకొక ప్లేస్ కలపడం మనం. సో 5 + 5 ఎంత అంటే 10 అని చెప్తాం.
అయితే ఇక్కడే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలి? ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇది చాలా చిన్న నెంబర్ కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుందనే ఉద్దేశంతో ఈ నెంబర్స్ వేసాను. ఇంకా పెద్ద పెద్ద నెంబర్స్ ఉంటాయి. అప్పుడు ఏ విధంగా ఆన్సర్ చేస్తామనేది చూద్దాం తర్వాత. సో ఇప్పుడు ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇప్పుడు వీటిని జీరోకి కనెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. జీరోకి రౌండ్ అప్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. సో ఇందులో పెద్ద నెంబర్ ఏముంది? 55 ఉంది. 55 ఉంది, రైట్? సో దీన్ని 60గా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. పెద్ద నెంబర్ ఇన్ ది సెన్స్ ఏంటంటే యూనిట్ ప్లేస్ లో ఏ నెంబర్ పెద్దదైతే అదే నెంబర్. 65, 45 ఈ విధంగా కాదు. 45, 55 లో 55 అని కాదు. యూనిట్ ప్లేస్ లో ఏది పెద్ద నెంబర్ ఉంటుందో ఈ రెండిట్లలో దాన్ని జీరోకి ఈక్వల్ చేయాలి. ఇక్కడ కామన్ గా ఇందులో రెండిట్లలో కూడా 5 ఉంది కాబట్టి ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే ఈ 55కు ఈ 5 కలపండి, ఏమవుతుంది? 60 అవుతుంది. 55కు ఈ 5ను ఇక్కడ కలపండి, 60. 60 ప్లస్ 40 ఎంత? 100. చాలా సింపుల్ గా చెప్పొచ్చు కదా. సో ఈ విధంగానే ఇప్పుడు వీటిని కూడా ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం వితౌట్ పెన్ అండ్ పేపర్. నేనేమంటున్నా, మీకు ఏదైతే బిగ్గెస్ట్ నెంబర్ ఉంటుందో దాన్ని రౌండ్ అప్ చేయమని చెప్తున్నా, రైట్? సో ఇప్పుడు 28 లో 49 లో యూనిట్ ప్లేస్ ఏది పెద్దది? ఈ 49 లో ఉన్నటువంటి 9 పెద్దది, రైట్? సో ఇప్పుడు ఈ 49 కి ఎంత యాడ్ చేయాలి? 49 కి 1 యాడ్ చేస్తే ఏమొస్తుంది? 50 వస్తుంది. మరి 49 కి 1 యాడ్ చేస్తే 50 వస్తే ఇక్కడ నుంచి కూడా ఒకటి తగ్గినట్టేగా. అంటే సింపుల్ గా ఏం చెప్పాలి? దీనిలో నుంచి ఒకటికి +1 యాడ్ చేయాలి. ఇక్కడ +1 యాడ్ చేస్తే ఇక్కడ -1 అన్నట్టేనా? అవునా కదండి? ఇందులో నుంచి ఒకటి తీసేస్తే అంటే ఇది 50 అవుతుంది, ఇది 27 అవుతుంది. మరి 50 + 27 అంటే 0 వచ్చినప్పుడు పైన నెంబర్ ఏదైనా కూడా ఆస్ట్రీజ్గా వస్తుంది కదా. 50 + 27 అంటే 77 కదా. సో సింపుల్. సో దీన్ని మళ్ళీ మనం యాడ్ చేసేటప్పుడు 8 + 9 17 ఈ విధంగా చేయాల్సినటువంటి పని లేదు. 77. సో ఇవన్నీ కూడా నేను ఇక నుంచి ఇక నోటి మాటలతోటే మీరు ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. మళ్ళీ ఒకసారి చూద్దాం, చూడండి. నేను సింపుల్ గా ఏం చేశాను? దీన్ని రౌండ్ అప్ చేసినాం. దీన్ని ఏం చేసినాం? ఇది 50 అని చేసినాం. అంటే దీనికి 1 యాడ్ చేస్తే ఇందులోంచి ఏం చేయాలి? ఇంకొక 1 తీసేయాలి. సో 50 + 27 ఏమవుతుంది మరి మనకు? సో ఇన్ జనరల్ గా మనకు 77 అనేటువంటిది కదా ఆన్సర్, రైట్? సో ఇక్కడ కూడా వితౌట్ పెన్ అండ్ పేపర్ బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 77 ఉంది, ఇక్కడ 18 ఉంది. సో నేనేమనుకుంటున్నా, సరే 18 అనేటువంటిది 1 ప్లేస్ ఇక్కడ ఉన్నటువంటి వాటిలలో 8 పెద్దది. దీనికి ఎంత యాడ్ చేయాలి? 2 యాడ్ చేయాలి. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఇది 20 అవుతుంది. ఇందులో నుంచి ఎంత తీసేయాలి? ఇక్కడ 2 యాడ్ చేస్తే ఇక్కడ 2 తగ్గుతుంది అన్నట్టు. సో ఇక్కడ కేవలం 75 మాత్రమే అవుతుంది. సో మొత్తం మీద ఆన్సర్ ఎంత? 95. సో ఎప్పుడైనా సరే మీరు అడిషన్స్ చేసేటప్పుడు ప్రతిసారి ఇట్లే ఆలోచన చేయాలి. ఏమని? మళ్ళీ 8 + 7 ఈ విధంగా చేయాల్సినటువంటి పని లేదు, రైట్? సో ఇక్కడ 5 ఇక్కడికి వచ్చేసరి క్యారీ అవుతుంది. ఇదంతా అవసరం లేదు. నేను ఏం మీకు ఏదైతే నియరెస్ట్ 0 ఉండేటువంటి నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని రౌండ్ అప్ చేసుకునే ప్రయత్నం చేయాలి, రైట్? సో కొంతమంది అనుకుంటారు, సార్ నేను 77నే రౌండ్ అప్ చేసి 80 చేస్తాను సార్. చేయండి, ఏం పెద్ద ప్రాబ్లం లేదు. అట్లా చేసినా కూడా నో ప్రాబ్లం. ఇక్కడ 3 యాడ్ చేస్తే ఇక్కడ 3 తగ్గించాలి. ఇక్కడ 80 అయితే ఇక్కడ 15 అవుతుంది. 80 + 15 అయినా కూడా 95 కదా, అవునా కదా, రైట్? సో ఇప్పుడు సేమ్ ఈ విధానంతో ఆలోచించి ఇక్కడ యొక్క ఆన్సర్స్ అనేటువంటిది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇవి పెద్ద నెంబర్లు. ఇక చూడండి, ఇంతకుముందు ఫస్ట్ క్వశ్చన్ కి ఈజీగా ఆన్సర్ చేస్తారు. చాలా మంది అనుకుంటారు, సార్ 20 + 30 ఈజీగా 50 అవుతుంది కదా సార్, 30 + 40 70 అవుతుంది కదా సార్, ఇంతకు వీటికి చెప్పాల్సినటువంటి పని ఏముంది సార్, గంత మ్యాథ్స్ రాకుండా మేము ఏం లేము సార్ ఇంతకు అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఏ నుంచి జెడ్ వరకు నేర్చుకుంటారా బాబు అంటే ఏ నుంచి డి వరకు నేర్చుకొని ఆపుతారు. ఇక తర్వాత రాదన్నట్టు వాళ్ళకు. అదేదో ఏ నుంచి డి వరకు ఎట్ట నేర్చుకున్నాం అనేటువంటి నాట్ చెప్తే వింటే అప్పుడు ఏ నుంచి జెడ్ వరకు కూడా నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో అందుకోసమే ఏ సెషన్ అయినా సరే, ఎవరి క్లాస్ అయినా సరే, ఏ ఫ్యాకల్టీది అయినా సరే మీకు నచ్చితే పూర్తి వరకు వినేటువంటి ప్రయత్నం చేయండి. ఆ మధ్యలో వచ్చి మధ్యలో ఎగ్జిట్ అయితే మీకు ఏం అర్థం కాదు. సో తర్వాత మీకు ఏం రాకపోతే ఎవరో ఒక ఫ్యాకల్టీ మీదనో చిన్నప్పుడు మా స్కూల్లో టీచర్లు నాకు బాగా చెప్పలేదు, మా స్కూల్ కరెక్ట్ లేకుంటుండే, మా దాంట్లో మ్యాథ్స్ టీచర్ అసలే పూరు, ఆయనకి ఏం రాకుంటుండే, ఇవన్నీ మస్తు సొల్లు ముచ్చట్లని మస్తు చెప్తా ఉంటాం. ఎందుకంటే మనకు మ్యాథ్స్ రాదు కానీ మన క్లాసులోనే ఫస్ట్ వచ్చేటోనికి 100కి 98, 96 మార్క్స్ వస్తాయి. మరి వానికి ఎట్లా వచ్చినాయి? వాళ్ళకి అదే టీచర్, వాళ్ళకి అదే బోర్డు, వాళ్ళకి అదే స్కూలు, అన్ని అవే ఉన్నప్పుడు అక్కడ లోపం ఎక్కడ ఉంటుందంటే మనం అర్థం చేసుకునేటువంటి సిచ్యువేషన్ లో ఆ ఏజ్ లో లేము స్కూల్ లెవెల్లో. సో కాబట్టి దాన్ని యాక్సెప్టెన్సీ చేయకుండా ఎవరో మీద ప్రతిదానికి ఒక కారణంగా ఎవరినో ఒకరు నిందించాలి, ఏదో ఒక రీజన్ చెప్పాలనేటువంటి థాట్ తోటి చాలా మంది ఉంటారు. ఉద్యోగం రాలేదు అంటే నేను చదవక రాలేదని అంటే ఒక పని అయిపోతుంది. అంతేగాని ఇక దానికి ఏదో మస్తు కారణాలు ఇక, ఓకేనా? సో మాక్సిమం 95% అది మన ఎఫర్ట్స్ లేకుండానో లేకపోతే మనం తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వకుండానో ఉండుంటది. సో దాన్ని అక్సెప్టెన్సీ చేయగలిగేటువంటి కేపబుల్ మనకు ఉండాలి, రైట్?
సో ఒకవేళ ఒక టైంలో మనకు రాలేదు, నెక్స్ట్ టైం మనం ప్రయత్నం చేసేటప్పుడైనా సరే వాటిని సరిదిద్దుకొని రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఇంకే ఎఫెక్టివ్ గా మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. రైట్, సరే ఓకే. ఇక్కడ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి దీనికి ఎట్లా చేస్తాం సార్? మళ్ళీ దీన్ని 849 కాబట్టి 850 అని అనుకొని ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక నెంబర్ తగ్గించి ఇదంతా టైం వేస్ట్. రైట్, ఇలా పెద్ద పెద్ద నెంబర్లు వచ్చినప్పుడు నేను చెప్పినటువంటి ఆ చిన్న చిన్న ట్రిక్స్ అనేటువంటిది పాటించొద్దు. మరి దీనికి ఏం చేయాలి? రైట్, మల్టిప్లికేషన్ లోనే ఒక అత్యద్భుతమైనటువంటి మెథడ్ ఉంది, అది ఒకసారి చూద్దాం. ఇవన్నీ కూడా వేదిక్ మ్యాథ్స్ ట్రిక్స్ లో భాగం అండి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా ఇప్పుడు నన్ను ఫాలో అవ్వండి. రైట్, సో ఇప్పుడు నేను సింపుల్ గా యాడ్ చేస్తున్నా. 9 + 9 + 6 ఇగో 15. రైట్, నెక్స్ట్ 7 + 4 ఇగో 11. నెక్స్ట్ 8 + 5 ఎంత అంటే 13. సింపుల్, యాడ్ చేసుకుంటూ రావడమే. ఇగో 5కి 5 ఉంటుంది. రైట్, 5. 1 + 1 ఎంత 2. నెక్స్ట్ 1 + 3 ఎంత 4. నెక్స్ట్ 1కి 1. ఇగో 14, 25 దీని యొక్క ఆన్సర్. ఇది లేదు సార్ నేను ఇలా కాదు గిట్లా కూడా చేస్తా అంటే ఇట్లా కూడా చేయొచ్చు. ఇగో ఇక్కడ 5 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది, 15 అన్నప్పుడు. నెక్స్ట్ 11 అంటే ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ పైన 1 వచ్చింది. 13 అంటే 3 ఇక్కడ రాసుకున్నాం. ఈ విధంగా కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఎట్లా చేసినా కూడా ఏం కాదు. 5, నెక్స్ట్ 2, నెక్స్ట్ 4, 1. చాలా మంది ఏమనుకుంటారంటే సార్ ఇదంతా ఎందుకు సార్, ఇంతకు నాకు చిన్న పంచి నేర్చుకున్నా నేను. 9 + 6 15 అంటే ఇక్కడ ఒకటి రాసుకోవాలి. నెక్స్ట్ 7, 4, 11, 12 అంటే ఇక్కడ 2, ఇక్కడ ఒకటి రాసుకోవాలి. 8, 5, 13, 14. ఇది సింపుల్ గా సార్ అని మనం అనుకుంటారు చాలా మంది. బేసిక్ లెవెల్లో మనం ఏదైతే కన్వెన్షనల్ మెథడ్ తోటి ఏదైతే బేసిక్ లో మనం అంటే స్కూల్ లెవెల్లో నేర్చుకున్నటువంటి దాన్ని ఇంకా మనం ప్రయోగం చేస్తూ ఉంటాం. ఎందుకంటే అది వచ్చింది, దాన్ని మనం మర్చిపోం. దాన్ని అసలే మర్చిపోం. ఇక మల్టిప్లికేషన్స్ వచ్చినప్పుడు మీకు ఇంకా సపోజ్ ఇక్కడ ఒకటి చూడండి. ఇన్ జనరల్ గా సపోజ్ 124 ఇంటూ ఒక 5 ఉందనుకోండి. సార్ నేను ఎట్లా చేస్తా సార్? ఇంతకు 5 4 20 పైన 2 చేస్తారు, 2 క్యాన్సల్, 5 2 10 12 ఇక్కడ ఒకటి సార్, 5 1 5 6 ఇట్లా చేస్తా సార్ నేను అని అంటారు చాలా మంది. ఇది మర్చిపోండి అని చెప్పినా మర్చిపోలేరు. ఎందుకనంటే చిన్నప్పటి నుంచి నేర్చుకొని ఉండి ఇది తప్ప రేపు ఎగ్జామినేషన్ లో ఎన్ని ట్రిక్కులు చెప్పినా కూడా ఇదే బాగా ప్రాక్టీస్ చేసి ఉంటారు కాబట్టి దీన్ని అప్లై చేసి ఉంటారు. రైట్, ఓకే, నో ప్రాబ్లం. మనం చెప్పే ట్రిక్స్ కంటే మీరు చేసేటువంటి పద్ధతి విత్ ఇన్ టైం లోపల వస్తుంది అని అనుకుంటే ఈ ట్రిక్స్ అని కూడా ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు? రేపు ఎగ్జామినేషన్స్ లో ఉద్యోగం ఇంపార్టెంట్, ఎక్కువ మార్కులు స్కోర్ చేయడం ఇంపార్టెంట్, టైం సేవ్ చేయడం ఇంపార్టెంట్, అవునా కదా? సో ఈ మల్టిప్లికేషన్ ట్రిక్స్ వచ్చినప్పుడు కూడా చెప్తా, ఈ పద్ధతి కాదు ఇంకో వేరే పద్ధతులలో కూడా ఆన్సర్ చేయాలని. సో దానికోసం వెయిట్ చేస్తూ ఉండండి, చూద్దాం. రైట్, సో సెకండ్ ఇది ఒకసారి చూడండి. సెకండ్ ఏ విధంగా చేస్తారు మరి? సో దీన్ని యాడ్ చేయడమే, సింపుల్ గా యాడ్ చేయడం. రైట్, సరే ఒక చూద్దాం. 8 4 12 19 నెక్స్ట్ 5 24. సో 24 అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను ఈ విధంగా రాసుకుంటున్నాను 24 అని. నెక్స్ట్ 7 3 10 18 18 5 ఎంత అంటే 23. మళ్ళీ 2 అని రాసుకుంటున్నా. 9 2 18 నెక్స్ట్ 21 నెక్స్ట్ 26 నెక్స్ట్ ఈ విధంగా రాసుకుంటున్నా. నెక్స్ట్ 6 4 10 నెక్స్ట్ 18 18 25. సో ఈ విధంగా రాసుకుంటున్నా. ఓకే, సో అన్ని యాడ్ చేస్తే మనకు ఇక్కడ 4 వచ్చింది, 5 నెక్స్ట్ 8 నెక్స్ట్ 7 27854 27854. ఇలా రాసుకోవచ్చు, ఇలా రాసుకొని కూడా చేయొచ్చు అండి సింపుల్ గా. సో కానీ మీకు ఇంకా ఇది ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ఇది చెప్తున్నాను. ఇలా కూడా చేయొచ్చు. ఇలా ఏ విధంగా చేయొచ్చు? ఇప్పుడు సపోజ్ ఇక్కడ 24 వచ్చింది. రైట్, సో 24 వచ్చింది. నెక్స్ట్ ఇంకేమొచ్చింది? 23 వచ్చింది. సో 23 వచ్చింది. నెక్స్ట్ ఇంకేమొచ్చింది? 26 వచ్చింది. నెక్స్ట్ ఇంకేమొచ్చింది? లాస్ట్ లో ఉన్నటువంటిది 25 వచ్చింది. సో 25 వచ్చింది. సో దీని విధంగా చేయొచ్చు అని చెప్పిన మనం. 4కి 4 వస్తుంది. రైట్, ఓకే. 2 + 3 ఎంత? 5. 2 + 6 ఎంత? 8. 2 + 5 ఎంత? 7. లాస్ట్ లో 2 ఉంది కాబట్టి ఈ విధంగా కూడా చేయొచ్చు. 27854 అని. ఇలా పెద్ద పెద్ద నెంబర్లకు కూడా ఆన్సర్ చేయొచ్చు మనం. రైట్, సో కాబట్టి ఈ విధంగా అడిషన్స్ వచ్చినప్పుడు ఎంత పెద్ద అడిషన్స్ వచ్చినా సరే మీరు ఈ పద్ధతిని పాటించేటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఎంత పెద్ద అడిషన్స్ వచ్చినా సరే ఈ పద్ధతిని పాటించేటువంటి ప్రయత్నం చేయండి. రైట్, సో నెక్స్ట్ బేస్ అండ్ కాంప్లిమెంట్ సబ్ట్రాక్షన్ గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇదంటే ఓకే, చాలా వరకు అయితే ఆన్సర్ చేయగలుగుతారు కాబట్టి ఓకే. కానీ బేస్ అండ్ కాంప్లిమెంట్ మెథడ్ లో సబ్ట్రాక్షన్ మెథడ్ అనేటువంటిది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. ఇవి ఇంపార్టెంట్ అండి.
బేస్ అండ్ కాంప్లిమెంట్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో మరి బేస్ అండ్ కాంప్లిమెంట్ ఏ విధంగా చేస్తాం సబ్ట్రాక్షన్ లో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం, రైట్? సో ఇది ఇప్పుడు మీరు నేర్చుకోవాలి. అడిషన్స్ అనేటువంటిది ఓకే సమ్వాట్ బెటర్, మీరు అందరు కూడా ఆన్సర్ చేయగలుగుతారు. బట్ ఈ టైప్ ఆఫ్ వచ్చినప్పుడు, ఈ యొక్క కాంప్లిమెంట్ కానీ బేస్ అనేటువంటి మోడల్స్ వచ్చినప్పుడు కొంచెం ఆలోచించాలి. అది ఒకసారి చూద్దాం. చిన్న చిన్న క్వశ్చన్స్ ఓకే, బట్ బేస్ అండ్ కాంప్లిమెంట్ మెథడ్ ఎప్పుడు వర్కౌట్ అవుతుందో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం, రైట్? ఈ క్వశ్చన్ చెప్తాను చూడండి. చూడండి, యూనిట్ ప్లేస్ లో నుంచి యూనిట్ ప్లేస్ గనక తీసేసినప్పుడు ఎలాంటి క్యారీ రాకపోయినట్లయితే, క్యారీ అంటే దశకం తీసుకోవాల్సినటువంటి అవసరం లేనట్లయితే ఎవరైనా సరే ఈ ఒక్క మెథడ్ తోటి ఆన్సర్ చేయొచ్చు. 6 నుంచి 4 తీసేస్తే ఎంత? 2. 9 నుంచి 3, ఇక్కడ కూడా క్యారీ అవ్వట్లేదు కాబట్టి 62. 9 నుంచి 4 తీసేస్తే 2, 9 నుంచి 3 6 నుంచి 4 తీసేస్తేనేమో 2, 9 నుంచి 3 తీసేస్తే 6 కాబట్టి 62. ఓకేనా? ఇది ఒక పద్ధతి, ఇంకోటి కూడా చెప్పి ఇంకో ట్రిక్ చెప్తాను. 9 నుంచి 2 తీసేసినప్పుడు ఏమైనా క్యారీ వస్తుందా? రావట్లేదు కాబట్టి ఇక్కడ ఎంత? 7. 7 నుంచి 4 తీసేసినప్పుడు ఎంత? 3. సో కాబట్టి 37. ఓకే, నో ప్రాబ్లం, రైట్? ఇలా చేయొచ్చు. దీన్నే ఇంకొక పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేస్తాను. సపోజ్ మీకు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు కిరాణం కొట్టు దగ్గరికి వెళ్ళారు. ఇది బాగా అబ్జర్వ్ చేయండి. ప్రతి వ్యక్తి లైఫ్ లో జరిగేటువంటి ఒక సంఘటన, ఓకేనా? ఏదో కిరాణం కొట్టు కానీ ఏదో ఒక దగ్గర ఓ షాప్కి వెళ్ళారు మీరు. సో మీ యొక్క అమౌంట్ అనేటువంటిది 36 రూపీస్ అయింది. 36 రూపీస్ అయింది. మీరేమో 100 రూపీస్ ఇచ్చారు. వాళ్ళు ఎంత ఇవ్వాలి? మీకు ఎంత ఇవ్వాలి? జనరల్గా ఒకసారి ఇవన్నీ ఉంటాయండి. సో పెద్ద పెద్ద నెంబర్ నుంచి తీసేయడం, చిన్న చిన్న షాప్స్ దగ్గర నుంచి కొంచెం పెద్ద పెద్ద షాప్స్ వరకు ఇదే అప్లై చేస్తారు, రైట్? ఏం చేస్తారు? సపోజ్ మీకు 36 రూపీస్ అయినాయి అనుకోండి. మీ బిల్ మొత్తం 36 రూపీస్ అయింది. మీరు 100 రూపీస్ నోట్ ఇచ్చారు. వాళ్ళు మీకు చేంజ్ ఇవ్వాలంటే ఒక ఆయన 50 రూపాయలు ఇచ్చిండు. వెళ్ళిపోతావు మరి నువ్వు? 50 రూపాయలు ఇచ్చిండు, అక్కడి నుంచి వెళ్ళిపోతావు మరి? ఎందుకు? ఏం చేస్తారంటే ఇన్ జనరల్గా చిన్న షాపుల నుంచి పెద్ద షాపుల వరకు వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా అన్ని ఆన్సర్లు చేయలేరు. వాళ్ళు అందరు మ్యాథ్స్ స్టూడెంట్స్ అయి ఉండరు కదా అండి. మ్యాథ్స్ స్టూడెంట్స్ ఏం లేదు అందులో, నాన్ మ్యాథ్స్ అయినా ఏం లేదు. ఇంతకు ఏం చేస్తారు? ఫస్ట్ దీన్ని ఒక రౌండ్ ఆఫ్ మార్క్ చేస్తారు. ఏదిని? మనకు అయినటువంటి బిల్లును ఒక రౌండ్ ఆఫ్ మార్క్ లోకి తీసుకొని వస్తారు. ఫస్ట్ ఏం చేస్తారు? 36 రూపీస్ అయినాయి కదా, మనకు ఒక 4 రూపీస్ ఇస్తారు. ఫస్ట్ కైన్స్ ఒక 4 రూపీస్ ఇస్తారు. ఏమైంది? ఇప్పుడు మన బిల్లుగా 40 రూపీస్ అయింది. 100 నుంచి 40 పోతే 60 అని ఎవరికైనా తెలుసు కదా, అవునా కదా, రైట్? సో బాగా అబ్జర్వ్ చేయండి. ఇది వాస్తవా కాదా? ఒకసారి చెప్పండి. జనరల్ గా ఇది వాళ్ళు చేసేది ఇదే. 64 అనేది ఏ విధంగా ఇస్తారు అంటే, మనకైనా 36 బిల్కి ముందు కాయిన్స్ ఇస్తారు. అంటే వాటిని ఫిల్ చేస్తారు అన్నట్టు. 36 + 4 40, 100 నుంచి 40 తీసేస్తే 60 అనేటువంటిది మొత్తం కలిపితే 64 రూపీస్ ఇస్తారు మనకు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేటువంటి సెషన్స్ లో సీజల్, క్యాట్, మ్యాట్, డాట్ అన్ని కొట్టేద్దాం మళ్ళీ తర్వాత. అవి కూడా ఉంటాయి. బట్ మెయిన్ గా ఏంటంటే మనకు బేసిక్స్ అనేటువంటిది రావాలి, రైట్? అవునా కదా? ఇది అలానే చేస్తారు కదా చాలా మంది. మీరు 200 ఇవ్వండి, 500 ఇవ్వండి, ఏదైనా ఇవ్వండి. ఫస్ట్ వీళ్ళు చేంజ్ అనేటువంటిది ముందు పెడతారు, తర్వాత ఉన్నటువంటి డబ్బులు అనేటువంటిది తర్వాత ఇస్తూ ఉంటారు. ఇదే జరిగేటువంటిది. అందులో మరి అంత మాత్రం చేత వాళ్ళు మొత్తం ఎంఎస్సి, బీడీఓ లేకపోతే మ్యాథ్స్, పిహెచ్డి నేను చేసినట్టు కాదు కదా. చాలా చిన్న బట్ ఐక్యూ లెవెల్స్ యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఐక్యూ లెవెల్స్ ని 100%. థ్యాంక్స్ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ అండి. ఎస్ ట్రూ. ఇది ఒప్పుకోవాల్సినటువంటి నిజం. రేపు మీరు కూడా ఏదైనా చిన్న షాప్కి వెళ్ళేసి మీకు ఏమైనా బిల్ అవుతే కనుక ఒకసారి చూడండి. ఇమీడియట్ గా ఫస్ట్ చేంజ్ ఇస్తారు, తర్వాత మళ్ళీ నోట్స్ లాగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు, లేదా 2 కలిపని ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. బట్ థింగ్ ఏంటంటే ఎవరైనా సరే ఇమీడియట్లీగా యాక్సెస్ చేయలేరు కాబట్టి మీరు ఇంకేదైనా సపోజ్ ఇదే కాదు, సపోజ్ నేను ఇంకోటి రాస్తున్నాను చూడండి. సపోజ్ 98 రూపీస్, 98 కూడా లేదు. సపోజ్ ఒక 94 రూపీస్ ఉన్నది, 35 రూపీస్ ఉన్నది, ఇట్లుంది అనుకోండి. నువ్వేం చేయాలి? ఇమ్మీడియట్లీగా కంగారు పడొద్దు. మీరేం చేయాలి? అనగానే టకీమనే ఆన్సర్ చెప్పాలి. ఎట్లా చెప్పాలి? దీన్ని 94 బదులు 95 వేసుకో. 94 బదులు 95 అనుకో. అజంప్షన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని నువ్వు 95 అనుకో. మరి 95 నుంచి 30 తీసేస్తే, జనరల్ గా 95 నుంచి 30 తీసేస్తే ఎంత? 60. కానీ అబ్జర్వ్ చేయండి, దీనికి ఒకటి పెంచినాం కదా మనం, దీనికి కూడా ఒకటి తగ్గించాలి. కాబట్టి ఎంత? 59.
సింపుల్ సింపుల్. నువ్వు రౌండ్ అప్ చేయడం అనేటువంటిది నీ మైండ్లో థింక్ చేయాలి. రౌండ్ అప్ చేయడం ఎట్లా అనేటువంటి థింక్ చేయాలి. ఏదైనా సరే, సపోజ్ ఇంకొక నెంబర్ వేసేటువంటి ప్రయత్నం చేస్తాను నేను. సపోజ్ ఇంకోటి 76 ఉన్నది, నెక్స్ట్ 18 ఉన్నది అనుకోండి. 76 ఉన్నది, 18 అనుకోండి. ఇప్పుడు మీరేం చేయాలి? దబుక్కుని సార్ మళ్ళీ ఇక్కడ నేను 78 వేస్తాను కాదు, దీన్నే 20 వేసుకో, దీన్నే 20 వేసుకో. బాగా అర్థమవుతుందిగా. దీన్ని 20 వేసుకుని 76 లోంచి 20 తీసేస్తే ఎంత? 56. కానీ దీన్ని 2 పెంచినాం కాబట్టి 2 తగ్గించాలి, కాబట్టి ఎంత అవుతుంది? 54 అవుతుంది. అవునా కదా? లేదంటే 16 నుంచి 8 తీసేస్తే నెక్స్ట్ ఇక్కడ ఎంత వచ్చింది? సారీ, ఇక్కడ పెంచినాం కాబట్టి ఇక్కడ రెండిట్లలో కూడా పెంచాలి కాబట్టి 58 అండి ఇది. ఓకేనా? సో 16 నుంచి 8 తీసేస్తే మళ్ళీ 8. నెక్స్ట్ ఇక్కడ ఒక క్యారీ ఉంటుంది, ఒకటి తగ్గుతుంది కాబట్టి 6 నుంచి 1 తీసేస్తే 5. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, నేను క్రింది సంఖ్యను పెంచిను అంటే ఇక్కడ కూడా పెంచాలి, పై సంఖ్యను పెంచిన అంటే తగ్గించాలి. గుర్తుపెట్టుకోండి, పై సంఖ్యను పెంచితేనేమో తగ్గించాలి, కింది సంఖ్యను పెంచితే పెంచాలి. రైట్? సో అదొకసారి గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. సరే, ఓకే. ఎనీవే, వీటి గురించి కూడా మనం మళ్ళీ మాట్లాడదాం. ఇక్కడ యాక్చువల్ క్వశ్చన్లోకి వచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏమవుతుందో ఒకసారి చెప్పండి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఇక్కడ బేస్ అండ్ కాంప్లిమెంట్ అనేది పనిచేస్తుంది. ఇక్కడ బేస్ అండ్ కాంప్లిమెంట్ అనేది పనిచేస్తుంది. మరి బేస్ అండ్ కాంప్లిమెంట్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. జనరల్ గా ఇక్కడ రాస్తున్నాం చూడండి. ఏదేని 2 అంకెల మొత్తం అనేది కనుక 10 అయితే అదే వాటి యొక్క బేసు కాంప్లిమెంట్ అవుతుంది. సమ్ ఆఫ్ ది digits of a number which is equal to the 10, then those two numbers are base and complements and vice versa అని చెప్తాం మనం. రైట్? సపోజ్ ఇప్పుడు చూడండి, 1 అనేటువంటిది వచ్చింది అనుకోండి, దానికి కాంప్లిమెంట్ 9 అవుతుంది. 2 వచ్చింది అనుకోండి, కాంప్లిమెంట్ 8 అవుతుంది. 3 వచ్చింది అనుకోండి, దాని యొక్క కాంప్లిమెంట్ 7 అవుతుంది. 4 వచ్చింది అనుకోండి, దాని యొక్క కాంప్లిమెంట్ 6 అవుతుంది. 5 వచ్చింది అనుకోండి, దాని యొక్క కాంప్లిమెంట్ 5 అవుతుంది. రైట్? ఇది బేస్ అండ్ కాంప్లిమెంట్ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. పెద్ద పెద్ద క్వశ్చన్స్ కూడా ఇప్పుడు బేస్ అండ్ కాంప్లిమెంట్ తోటే ఆన్సర్ చేస్తాం. ఎందుకనంటే ఎప్పుడైతే ఒక నెంబరు మరొక నెంబర్ని, ఇప్పుడు సపోజ్ చిన్నపిల్లని అరే 2లో నుంచి 7 తీసేస్తే ఎంత అనంటే, అన్న గట్టెట్లా పోతానా అని అంటాడు. అవునా కదా? సింపుల్ గా జనరల్ గా స్కూల్ లెవెల్లో పిల్లోని అడిగితే ఏంటంటే, వాళ్ళు స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్స్ ను మరి సబ్ట్రాక్ట్ చేయలేరు. వాళ్ళు సింపుల్ గా అది పోదు అని చెప్తాం. కానీ మనకు మైనస్లలో వస్తుందనే విషయం మనకు తెలుసు. అవునా కదా? అయితే ఇప్పుడు మైనస్లు పక్కన పెట్టేస్తే ఒకసారి చూద్దాం. 2లో నుంచి 7 అనేటువంటిది పోవట్లేదు. పోనప్పుడు 7ను క్యాన్సిల్ చేసి 7 యొక్క కాంప్లిమెంట్ తీసుకోవాలి. ఇది బేస్ వాల్యూ అంటారండి ఎప్పుడైనా సరే. ఇది బేస్ వాల్యూ అంటారు. ఓకేనా? దీని యొక్క కాంప్లిమెంట్ 7 యొక్క కాంప్లిమెంట్ ఏమొస్తుంది? మరి మనకు 3 వస్తుంది. కాబట్టి 3 రాసుకోండి. 3 రాసుకోండి. రైట్? చూడండి, ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయండి. 2 + 3 ఎంత? 5. 2 + 3 ఎంత? 5. ఇప్పుడు చూడండి, 8 నుంచి 2 తీసేస్తే బేసికలీ ఏమొస్తుంది? 6 వస్తుంది. కానీ ఇక్కడ ఒక ఆల్రెడీ కాంప్లిమెంట్ వచ్చింది కాబట్టి ఒక నెంబర్ని తగ్గించాలి మనం. ఒక నెంబర్ని తగ్గించాలి కాబట్టి ఒక నెంబర్ తగ్గిస్తే మనకి ఇక్కడ 5 అవుతుంది, ఇక్కడ కూడా 5 అవుతుంది. ఇది 55 ఆన్సర్. 55 ఆన్సర్. ఇది బేస్ అండ్ కాంప్లిమెంట్ లో చెప్తున్నాను నేను. బేస్ అండ్ కాంప్లిమెంట్ లో సార్ ఇది ఏం లేదు, మళ్ళీ మనకు పాత పద్ధతి ఉందిగా సార్, ఇంతకు ఆ పాత పద్ధతితో ఆన్సర్ చేయాలంటే మనం ఏం చెప్తాం? దీన్ని 30 అనుకోండి. రైట్? సో పాత పద్ధతి ఏముంటది? 80 ఉంది, ఇక్కడ 27 ఉంది. దీన్ని ఏమనుకుంటున్నాను నేను? 30 అనుకుంటున్నాను నేను. 30 అనుకుంటున్నా. సో 30కి 82 నుంచి 30 తీసేస్తే ఎంత మరి? 52 ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ 3 పెంచినాం కాబట్టి ఇక్కడ కూడా 3 పెంచండి. కాబట్టి ఏమవుతుంది ఆన్సర్? 55 అవుతుంది. సింపుల్. రైట్? ఇది మైండ్లోనే చేయొచ్చు. ఏ క్వశ్చన్స్ కి 2 digits 3 digits ఇస్తే ఓకే. మరి 10 digits ఇస్తే ఏం చేస్తారు? కాంప్లిమెంట్ నీకు తెలిసి ఉండాలి. కాంప్లిమెంట్ అనేది తెలిసి ఉండాలి. సో కాబట్టి ఇది ఓకే, ఇది నోటి పద్ధతితోటి మనం ఆన్సర్ చేయొచ్చు. బట్ ఇవి ప్రొఫెషనల్ గా మనకి ట్రిక్స్ ఇవి. రైట్? మళ్ళీ ఒకసారి చూడండి, ఈ 2లో నుంచి 7 పోదు కాబట్టి 7ను క్యాన్సిల్ చేసి దీని యొక్క కాంప్లిమెంట్ రాసుకోవాలి. అప్పుడు ఇది ఏమవుతుంది? 7 యొక్క కాంప్లిమెంట్ ఎంత అంటే 3. సో కాబట్టి 3 రాసుకున్నాం. అప్పుడు 2 + 3 ఎంత అంటే 5. ఓకే. కానీ ఇక్కడ ఒక్కసారి కాంప్లిమెంట్ వస్తే ఇందులో నుంచి ఏ వాల్యూస్ వచ్చినా ఒకటి తగ్గించుకోవాలి. రైట్? సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి 55. ఇంకో క్వశ్చన్ ఇస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. చూద్దాం. రైట్? ఇక్కడ ఒకటి ఇంకోటి కూడా చూద్దాం. చూడండి, ఏదన్నా మీ కన్వీనియంట్ కోసం ఇంకో క్వశ్చన్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు 93 ఉన్నది, నెక్స్ట్ 57 ఉన్నది. 57 కాకపోతే 55 ఉంది అనుకోండి. ఇలా ఉంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి మళ్ళీ వీటి గురించి చెప్తాను. ఎవరికైనా అర్థం కాకపోతే అర్థమవుతుందని చెప్పండి. 3లో నుంచి 5 పోతుందా? పోవట్లేదు. పోకపోతే 5 యొక్క కాంప్లిమెంట్ ఏముంటుంది? మళ్ళీ 5 ఉంటుంది. 3 + 5 ఎంత? 8.
నెక్స్ట్ ఇక్కడ తగ్గించాలి కదా, 9 నుంచి 5 తీసేస్తే ఎంత బేసికల్ గా 4. కానీ 4 రాసుకోవాలన్నా 4 కాదు, అంతకంటే ఒకటి తక్కువ రాసుకోవాలి, ఎందుకు ఆల్రెడీ ఒకటి కాంప్లిమెంట్ వచ్చింది కాబట్టి. సో కాబట్టి ఆన్సర్ 48. సింపుల్ ఆన్సర్ 48. లేదు ఇంకొక నెంబర్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. 77 ఒకటి, 19 ఒకటి తీసేయాలి, ఇందులో నుంచి తీసేయాలి. ఓకేనా? సో ఇప్పుడు చెప్దాం చూడండి. 7 నుంచి 9 పోతుందా? పోవట్లేదు. మరి 9 బదులు కాంప్లిమెంట్ ఏముంటుంది? 9 కాంప్లిమెంట్ 1. ఏ కాంప్లిమెంట్ అంటే ఏం లేదు, 2 అంకెలను కలిపితే 10 రావాలి, దానికి ఏది కలిపితే 10 వస్తుంది, దాన్ని కాంప్లిమెంట్ అంటారు. 7 ఒకటి ఎంత? 8. కానీ 7 నుంచి ఒకటి తీసేస్తే ఎంత? 6. కానీ 6 రాసుకోవాలన్నా కాదు, అంతకంటే ఒక నెంబర్ తక్కువ రాసుకోవాలి. కాబట్టి ఎంత? 58. సార్ ఇట్లా చేసినా ఓకే, ఇది వస్తలేదు సార్, నాకు ఎంత చేసినా వస్తలేదు, నేను గిట్లే చేస్తా సార్. 77, 19 దీన్ని నేను 20 అనుకుంటానా సార్? నేను 77 నుంచి 20 తీసేయండి, అప్పుడు ఏమవుతుంది? 57 అవుతుంది. నేను ఒకటి పెంచిన కాబట్టి ఇక్కడ కూడా ఒకటి పెంచుతా సార్, 58 అవుతుంది కదా. సో కాబట్టి 58 అని రాసుకుంటే సార్, ఇట్లా రాసినా ఓకే. కానీ ఇది చాలా చిన్న నెంబర్లు కాబట్టి రాసుకున్నావు ఓకే. పెద్ద పెద్ద నెంబర్లు వచ్చినప్పుడు మన కాంప్లిమెంట్ అనేది అవసరం, కాంప్లిమెంట్ అనేది అవసరం, రైట్? సో ఇప్పుడు ఈ నెంబర్ల కాంప్లిమెంట్ ఏ విధంగా చేస్తామో ఒకసారి చూద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, దీనికి నేను ఆన్సర్లు చేస్తాను, ఒకసారి చూద్దాం. 7 నుంచి 9 పోతుందా? పోవట్లేదు. పోకపోతే ఇక్కడ ఎంత? 1, రైట్? సో ఇప్పుడు 7 + 1 ఎంత? 8, రైట్? సో 9 నుంచి 5 పోతుంది. 9 నుంచి 5 పోతుంది అని అంటే ఏంది? 4. కానీ 4 రాసుకోవాలన్నా 3 రాసుకోవాలన్నా? 3 రాసుకోవాలి. ఎందుకు అని అంటే ఆల్రెడీ ఇక్కడ ఒకటి కాంప్లిమెంట్ వచ్చింది కాబట్టి. 5 నుంచి 3 తీసేస్తే ఎంత? 2. కాబట్టి ఆన్సర్ ఎంత? 238. ఇది చూద్దాం, దీని యొక్క ఆన్సర్ చూద్దాం, రైట్? ఇక పాత పద్ధతి మర్చిపోవాలి, దశకాలు తీసుకోవాలి, పైనుంచి ఇంట్లో వస్తుంది అందులో వస్తుంది అనేటువంటిది మర్చిపోండి. ఇక్కడ నుంచి ఇక కొత్త పద్ధతి. 2 నుంచి 6 పోతుందా? పోదు. కాబట్టి 6 యొక్క కాంప్లిమెంట్ ఏముంటుంది? 4. సో 2, 4 కలిపితే ఎంత? 6, రైట్? 3 నుంచి 5 పోతుందా? బేసికల్ గా పోదు. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక, ఇప్పుడు ఈడ కాంప్లిమెంట్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక వాల్యూ తగ్గుతుందనేటువంటి విధానంతో ఉంటాయండి, రైట్? సరే ఇప్పుడు నేను జనరల్గా ఏంటంటే 3 నుంచి 5 పోతుందంటే పోదు. మరి దీని యొక్క కాంప్లిమెంట్ ఎంత? 5. సో 5 + 3 ఎంత అంటే 8. చూద్దాం తర్వాత మళ్ళీ నేను రాస్తాను ఏందనేటువంటిది. 8 నుంచి 9 పోతుందా? పోవట్లేదు. దీని యొక్క కాంప్లిమెంట్ ఎంత? 1. 1 + 8 ఎంత? 9, రైట్? 7 నుంచి 4 పోతుందా? ఓకే పోతుంది. కాబట్టి ఎంత? 3. అంత మాత్రం చేత ఇది ఆన్సర్ కాదు, అంత మాత్రం చేత ఇది ఆన్సర్ కాదు. ఎందుకు కాదు? నేను ఏం చెప్పాను? నేను జనరల్ గా మీరు థింక్ చేస్తే కనుక 2 + 4 6, కానీ ఇక్కడ ఒక వాల్యూ తగ్గాలి కదా, ఇది 4 కావాలి. 4 + 3 7, కానీ ఇక్కడ 7 రావాలి కాబట్టి 7, ఈడ 6. ఓకే నెక్స్ట్ ఈడ కాంప్లిమెంట్ వస్తే ఇక్కడ కూడా ఒక వాల్యూ తగ్గాలి. ఈడ కాంప్లిమెంట్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఒక వాల్యూ తగ్గాలండి. 2876, సారీ ఫర్ దట్. ఈడ 3 సార్లు కాంప్లిమెంటే వచ్చింది కాబట్టి 3 నెంబర్లు తగ్గాలి. ఇది తగ్గాలి, ఇది తగ్గాలి, ఇది కూడా తగ్గాలి. 4 నుంచి 8 పోతుందా? పోవట్లేదు. 8 యొక్క కాంప్లిమెంట్ ఎంత? 2. సో 4 + 2 ఎంత? 6. ఓకే. 2 నుంచి 6 పోతుందా? పోవట్లేదు. దీని యొక్క కాంప్లిమెంట్ ఎంత? 4. 2 + 4 ఎంత? 6. 3 నుంచి 5 పోతుందా? పోవట్లేదు. దీని యొక్క కాంప్లిమెంట్ ఎంత? 5. 3 + 5 ఎంత? 8. ఓకే. 7 నుంచి 9 పోతుందా? పోవట్లేదు. దీని యొక్క కాంప్లిమెంట్ ఎంత? 1. కాబట్టి 7 + 1 ఎంత? 8. 6 నుంచి 8 పోతుందా? పోవట్లేదు. దీని యొక్క కాంప్లిమెంట్ ఎంత? 2. 6 + 2 ఎంత? 8. 5 నుంచి 2 పోతుందా? పోతుంది. ఎంత? 3. 9 నుంచి 5 పోతుందా? పోతుంది. ఎంత? 4, రైట్? ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ ఫైనల్ గా వచ్చిన తర్వాత ఆన్సర్లు కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు చాలా మంది. కాంప్లిమెంట్ ముందు వస్తే ఒకటి తగ్గించాలి అంతే, సింపుల్ లాజిక్ గా. ఇది బరాబర్ ఉంటది, ఇది 6 ఉంటది, కానీ దీనికి కాంప్లిమెంట్ వచ్చిందిగా, దీని యొక్క వాల్యూకి దీని కాంప్లిమెంట్ వచ్చిందిగా, కాబట్టి ఇది ఒకటి తగ్గించండి 5. దీనికి కాంప్లిమెంట్ వచ్చిందిగా కాబట్టి ఇది కూడా తగ్గించాలి 7. దీనికి కాంప్లిమెంట్ వచ్చిందిగా, ఇది కూడా తగ్గించాలి. దీనికి కూడా కాంప్లిమెంట్ వచ్చిందిగా రైట్ సైడ్, కాబట్టి ఇది కూడా తగ్గించాలి. దీనికి కూడా కాంప్లిమెంట్ వచ్చిందిగా కాబట్టి ఇది కూడా తగ్గించాలి. దీనికి కాంప్లిమెంట్ వచ్చిందా? రాలేదు. రాకపోతే అదే ఉంచాలి మళ్ళీ. 427756, 427756 ఈజ్ ది ఆన్సర్. 427756 అనేటువంటి ఆన్సర్. ఎంత పెద్ద నువ్వు 100 నెంబర్లు వేసినా సరే ఆన్సర్లు ఇట్లనే చేయాలి. ఎంత పెద్ద నెంబర్ వేసినా సబ్ట్రాక్షన్ ఇలానే చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఈ దశకాలు తీసుకొని 10 తీసుకొని 8 తీసుకొని 9 తీసుకొని అంత కన్ఫ్యూజ్ అయ్యేటువంటి బదులు ఇలా తీసుకుంటే చాలా ఈజీ. ఏం టెన్షన్ లేదు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఏంటంటే అంత తొందరగా క్యాచ్ చేయలేరు. ఒక్కవేళ వాళ్ళు క్యాచ్ చేశారనుకోండి, మ్యాథ్స్ కంటే శరవేగంగా గురుకుతాడు.
కాబట్టి అది క్యాచ్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది వాళ్ళకి. వాళ్ళ మైండ్లో స్టోర్ చేయడానికి ఆ లాజిక్ను ఆ ట్రిక్ని సేవ్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో నో ప్రాబ్లం, మళ్ళీ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. నేనేం చెప్పాను, కాంప్లిమెంట్ ఇన్ ది సెన్స్ ఏమని చెప్పాను మరొకసారి కూడా ఇక్కడ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను స్పీడ్గా. 1కి కాంప్లిమెంట్ 9 ఉంటుంది. ఎందుకంటే ఏ 2 నెంబర్లు కలిపితే 10 వస్తుందో అది వాటి యొక్క కాంప్లిమెంట్. 2కు 8 వస్తుంది, 3కు 7, 4 6, 5కు 5, రైట్? ఇవి వీటి యొక్క కాంప్లిమెంట్స్, రైట్? సో ఇప్పుడు నేనేం చేశాను, 4 నుంచి 8 పోతుందా? పోవట్లేదు. పోనప్పుడు మనం ఏం చేయాలి, 8 యొక్క కాంప్లిమెంట్ రాసుకోవాలి. కాబట్టి 8 యొక్క కాంప్లిమెంట్ ఏముంటుంది? 2. ఓకే, కాబట్టి 4 + 2 ఎంత అంటే 6. సో 2 నుంచి 6 పోతుందా? పోవట్లేదు. కాంప్లిమెంట్ ఎంత? 4. 4 + 2 ఎంత? 6. ఓకే, నెక్స్ట్ 5, 3 నుంచి 5 పోతుందా? పోవట్లేదు. కాబట్టి 5 యొక్క కాంప్లిమెంట్ ఏముంటుంది? మళ్ళీ 5 ఉంటుంది. సో 5 + 3 ఎంత? 8. నెక్స్ట్ 7 నుంచి 9 పోతుందా? పోవట్లేదు. 9 యొక్క కాంప్లిమెంట్ ఎంత? 1. కాబట్టి 7 1 ఎంత? 8. 6 నుంచి 8 పోతుందా? పోవట్లేదు. సో 6 ప్లస్ దీని యొక్క కాంప్లిమెంట్ 2. కాబట్టి 6 + 2 ఎంత అంటే 8. 5 నుంచి 2 పోతుందా అంటే పోతుంది. ఓకే, నో ప్రాబ్లం. 5 - 2 ఎంత అంటే 3. 9 - 5 ఎంత అంటే 4. ఓకేనా? ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఈ లాస్ట్ డిజిట్ యాస్టిజ్ ఉంటుంది. ఈ లాస్ట్ డిజిట్ అనేటువంటిది మారదు, యాస్టిజ్. ఓకే, 6 ఉంది. అయితే నేనేం చెప్తున్నానంటే దీని ముందున్నటువంటి రైట్ సైడ్ ఉన్నటువంటిది ఏమైనా కాంప్లిమెంట్స్ అయినాయి అనుకోండి, అప్పుడు ఒకటి తగ్గించాలి. చూడండి, ఈ నెంబర్ 6 వచ్చింది, కానీ దీనికి రైట్ సైడ్ లో కాంప్లిమెంట్ అయిందా? అయింది. కాబట్టి ఇక్కడ ఒకటి తగ్గించాలి, -1. నెక్స్ట్ దీనికి అయిందా? అయింది. కాబట్టి -1. సో దీనికైందా? రైట్ సైడ్ అయింది. దీనికి కూడా. దీనికైందా? అయింది. ఓకే, దీనికైందా అంటే దీనికి కూడా అయింది. కాబట్టి 3 - 1 2. కానీ లాస్ట్ లో చూడండి, ఇక్కడ 4 వచ్చింది. ఇక్కడ ఏమైనా కాంప్లిమెంట్స్ అయినాయి? దీనికి కాలేదు కాబట్టి ఇక్కడ ఏం మారదు. ఒకవేళ అయ్యిందా అనుకోండి, ఇది కూడా 3 అవుతుంది. ఇక్కడే ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి నార్మల్ స్టూడెంట్స్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేటువంటిది ఇక్కడ మీకు బాగా సూటబుల్ అవుతుంది. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత మ్యాథ్స్ నేర్చుకోవచ్చు. ఇది చిన్నయే కదా, ఈ ఎగ్జామినేషన్ లో ఎక్కడ వస్తాయి అనేటువంటిది అంటే బిజినెస్ మ్యాథమెటిక్స్ కానీ, ప్యూర్ మ్యాథ్స్ కానీ, రీజనింగ్ కానీ ఎక్కడైనా ఇవే ఉంటాయండి. ఇది లేకుండా మ్యాథ్స్ అనేటువంటిది ఉండదు ఇంతకు, రైట్? మనం జనరల్ గా ఏమనుకుంటాం అంటే రేషియో ప్రపోర్షన్ చెప్తాను, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, పర్సంటేజెస్, నెంబర్ సిస్టమ్ చెప్తేనే మ్యాథ్స్ అని అనుకుంటాం. లేదు, మీరు ముందు ఇవి నేర్చుకుంటే అవి ఏదైనా చేయొచ్చు, రైట్? సరే, ఓకే, నెక్స్ట్ సెషన్స్ లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇది మస్తు ఇంపార్టెంట్. దీని గురించి ఇంకొక విషయం చెప్పి దీని తర్వాత చెప్పే ప్రయత్నం చేస్తాను, రైట్? ఇప్పుడు చెప్పినటువంటి ఈ క్లాసులన్నీ కూడా ఇంకా అత్యద్భుతంగా ఉంటాయండి. ఈ వేదిక్ మ్యాథ్స్ కోర్సులో ఉంటాయి, స్పెషల్ ఫర్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్. ఇందులో మొత్తం కూడా మీకు 0, 1, 2, 3 డిజిట్స్ ఏం చేయాలి, ప్లస్లు వస్తే ఏం చేయాలి, మైనస్లు వస్తే ఏం చేయాలి, డివిజన్ వస్తే ఏం చేయాలి, మల్టిప్లికేషన్ వస్తే ఏం చేయాలి, స్క్వేర్స్ వస్తే ఏం చేయాలి, డివిజిబిలిటీ రూల్ అంటే ఏంటిది, క్యూబ్ రూట్స్ వస్తే ఏం చేయాలి, ప్రతిదీ కూడా ఈ కోర్సులో కవర్ చేసినాం. తిప్పి కొడితే 30 వీడియోలు ఉంటాయి, చాలా బందోబస్తుగా ఉంటాయి. అవి నేర్చుకుంటే రేపు మీరు నార్మల్ గా అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, రైట్? సరే, అదొకసారి చూసుకోండి. టేబుల్స్ ఒక్కసారి చూద్దాం. జనరల్ గా 11 to 20 పక్కన పెట్టేస్తే టేబుల్స్ చూడండి. ఒక చిన్న లాజిక్ చెప్తా, మీరు అందరూ యాక్సెప్టెన్స్ చేస్తారా లేదనేటువంటిది ఒకసారి చూస్తా. జనరల్ గా ఒక 10th క్లాసు పిల్లోడికి అప్రాక్సిమేట్ గా, అంటే అప్రాక్సిమేట్ అని చెప్పలేము, అందాదాగా ఒక 15 సంవత్సరాలు ఉంటాయండి జనరల్ గా. ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో కొంచెం తక్కువనే ఉంటది అనుకోండి. ఇప్పుడు నేను ఆవరేజ్ గా చెప్తున్నా, ఒక 10th క్లాస్ చదివేటువంటి పిల్లోడికి 15 సంవత్సరాల వయసు ఉంటుంది, రైట్? సో అటు ఇటుగా. అయితే ఈ 15 సంవత్సరాల వయసు వరకు కూడా 10th క్లాసే చదువుతాం మనం, రైట్? అంటే 10th టేబుల్ వరకు నేర్చుకుంటాం. 10th క్లాస్ పక్కన పెట్టేస్తే 10th టేబుల్ వరకు నేర్చుకుంటాం. మన నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ యొక్క పరిస్థితి అదే. వీళ్ళు దాదాపు 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు వచ్చినా కూడా కనీసం 20 ఎక్కాలు, ఇంకొక 10 ఎక్కాలు నేర్చుకోవడానికి వీళ్ళకు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పడుతుంది. అయినా నేర్చుకోరు. ఓకేనా? వీళ్ళు ఏం చేస్తారు, 10వ తరగతి వరకు అంటే 10th క్లాస్ వరకేమో 10 టేబుల్ వరకు నేర్చుకుంటారు. ఎందుకంటే అప్పుడు బట్టి ఉంటాం. ఎవరు కూడా అంత పెద్ద జీనియస్లు కాదు. వాళ్ళ చిన్నపిల్లని ఇప్పుడు అడిగితే ఏంది 2 into 8 చేయంతరా అంటే వాడు ఆగన ఒక్క నిమిషం, ఏం చెప్పినావు అన్న 2 into 8 అని చెప్పి మళ్ళీ వెనకకు వచ్చి ఏం చేస్తాడు, 2 1 2, 2 2 4, 2 3 6 అని ముందు నుంచి చెప్పుకుంటూ వస్తాడు. ఎందుకంటే వాడు బట్టి ఉంటాడు. డైరెక్ట్ క్వశ్చన్లు అడిగితే మనకు ఆన్సర్ రాదు. మన పరిస్థితి కూడా అంతే. 10th క్లాస్ వరకు 10 టేబుల్స్ నేర్చుకొని ఇంకా మళ్ళీ 15 సంవత్సరాల వరకు కనీసం 10 టేబుల్స్ నేర్చుకోం. ఇప్పుడు కూడా చాలా మందికి 11 నుంచి 20 ఎక్కల వరకు రాదు. ఆ 11 ఎక్కం అంటే అన్ని డబుల్స్ ఉంటాయి కాబట్టి ఓకే. ఇక 12 ఎక్కం నుంచి 19 ఎక్కం వరకు మళ్ళీ 0. ఇక
మధ్యలో ఒక 15వ టేబుల్ అనేది అన్ని 5లు 0లు వస్తాయి కాబట్టి అది కూడా కొంతవరకు చేయగలిగేటువంటి ప్రయత్నం చేస్తారు, రైట్. సో అంటే ఇది ఫ్యాక్ట్, ఇది రైట్. 15 సంవత్సరాలు అంటే 15వ సంవత్సరం నుంచి దాదాపు 25 30 సంవత్సరాలు అంటే 10 నుంచి 15 సంవత్సరాల వరకు కూడా మళ్ళీ కనీసం 10 టేబుల్ నేర్చుకోలేము మనం, తర్వాత ఉన్నటువంటి 11th నుంచి 20 వరకు. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ఉన్నాయండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. జనరల్ గా ఈ క్వశ్చన్స్ ను మనోళ్ళు ఏం చేస్తారో ఒకసారి చూద్దాం. స్ప్లిట్ చేస్తారు, ఓకేనా, ప్లస్ చేస్తూ ఉంటారు. దీన్ని ఏ విధంగా స్ప్లిట్ చేస్తారో ఒకసారి చూద్దాం. దీన్ని 10+2గా తీసుకొని జనరల్ గా అందరూ రాకపోతే వచ్చిన వాళ్ళు అయితే డైరెక్ట్ ఆన్సర్ చేస్తారు 12×60 అని, రానోళ్ళు చెప్తున్నా నేను. వీళ్ళు ఏం చేస్తారంటే 5 బదుల 50, సో కాబట్టి 50 ప్లస్ 5 2 10, కాబట్టి 50 + 10 ఎంత అంటే 60 అని చేస్తారు. ఇక నుంచి ఇదే చేస్తారు అన్నట్టు. ఎవరైనా సరే రాని ఎక్కాలకి ఏం చేస్తారంటే దీన్ని స్ప్లిట్ చేసుకుంటారు, రైట్. సో దీన్ని డిస్ట్రిబ్యూటివ్ లా అని అంటాం, విభాగ న్యాయ సూత్రం ప్రకారం అని అంటాం ఇంగ్లీష్ లో అయితే. అది మనం ఒకవేళ మ్యాథ్స్ టర్మినాలజీలో చెప్పాలంటే. సో అకార్డింగ్ టు ది డిస్ట్రిబ్యూటివ్ లా ప్రకారంగా ఇచ్చినటువంటి నెంబర్స్ ని విధంగా స్ప్లిట్ చేసుకోవాలి. తీసుకుంటే దీన్ని 10+2 అని తీసుకొని ఇది 2 టైమ్స్ మల్టిప్లికేషన్ అవుతుంది. 5 10 50, 5 2 10, 50 + 10 అంటే మన వాళ్ళు అందరు తెలుసు, ఓకే 60 అని. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఇవన్నీ ఇప్పుడు ఇది కూడా చేస్తారు మీరు, ఏంది 80, ఇగో దీన్ని ఇంటూ 10 తోటి 8 1 8 అంటే 80 అనుకోండి. 8 8 64, 8 14 144 ఇట్లా ఆన్సర్లు చేస్తూ ఉంటారు రానోళ్ళు. దీన్ని ఏం చేస్తారు 9 1 9 అంటే 90 అనుకోండి. 9 45, 90 + 45 అంటే 135, కాబట్టి ఆన్సర్ ఈ విధంగా కూడా చేయొచ్చు. అయితే ఇప్పుడు ఇన్ జనరల్ గా మీరు థింక్ చేయాల్సినటువంటి అంశం ఏంటంటే చూడండి, ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ ఒకసారి చూడండి. ఇదే చెప్పేటువంటి వాల్యూ మొత్తం కూడా ఇదే. సో ఇప్పుడు 18 + 8 ఉంది కదా, 18 + 8 ఇక్కడ ఏ వాల్యూ ఉన్నా కూడా ఇదెంత, ఇక ఇన్ జనరల్ గా ఇది 80. ఏది ఉన్నా కూడా ఇక్కడ ఎంత ఉంటాయి, ఇది 5 ఉంటే 50, 80, 90, 4 ఉంటే 40, ఏది ఉంటే అదే ఇంతకు. దీన్ని జస్ట్ మీరు ఏం చేయాలి, మల్టిప్లికేషన్. 8 8 64, 64 ఇన్ ది సెన్స్ 8 4, సో 8 4 ఎంత అంటే 14, కాబట్టి 144, 144. స్ప్లిట్టింగ్ మెథడే. నెక్స్ట్ ఇక్కడ ఎంత 90, నెక్స్ట్ 9 45, 90 + 45 ఎంత 135. డైరెక్ట్ ఇంకేదైనా చేయొచ్చు, రైట్. ఇంకొక నెంబర్ రాసేటువంటి ప్రయత్నం చేస్తా. సపోజ్ 18 6ల, సో 18 6లు ఎంత అని అన్నాను అనుకోండి. ఇక్కడ ఏం చేయాలి 68 6 48 అంటే 108, డైరెక్ట్ ఆన్సర్ ఇంకా, ఓకేనా. మీరు ఇక గుర్తు పెట్టుకొని చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఏది ఇచ్చినా సరే ఇక్కడ 60 ఏది ఉంటే అది ఆ వాల్యూ అది రాసుకోవాలి అంతే. సపోజ్ ఇంకోటి రాస్తున్నాను నేను 14 × 8 లాగా రాసిన అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి 80 8 4 32, అవునా కదా. 80 8 4 ఎంత 12, సరే 8 3 ఎంత 12 అంటే 112 అనేటువంటి దీని యొక్క ఆన్సర్, రైట్. సో ఇట్లా 11 నుంచి 20 వరకు టేబుల్స్ ను మనం 2 seconds లోపల ఆన్సర్ చేయొచ్చు, రైట్. కానీ ఇది కాదు మనకు కావాల్సింది. డబల్ డిజిట్ వచ్చినప్పుడు ఆన్సర్లు ఎట్లా చేయాలనేటువంటిది ఇంపార్టెంట్ మనకు. ఇది కాదు, ఇది చాలా వరకు ఎవరైనా కూడా ఆన్సర్లు చేస్తారు, ఈ పద్ధతితో ఎవరైనా ఆన్సర్లు చేస్తున్నారు. కానీ నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే 1 నుంచి 20 వరకు మీరు టేబుల్స్ ను బై హార్ట్ చేయండి. అంటే బట్టి పట్టండి అని చెప్తాను నేను. ఏం చెప్తున్నా నేను 1 నుంచి 20 వరకు టేబుల్స్ ని మీరు బట్టి పట్టండి. గుర్తుపెట్టుకోవద్దు. గుర్తుపెట్టుకునేటి కొన్ని ఉంటాయి, బట్టి పట్టాల్సినవి ఉన్నాయి. ఏంటి అవి? చిన్నప్పుడు ఏ నుంచి జెడ్ వరకు అంటే మనకి ఏమైనా గుర్తుంటుందా అండి? ఇంతకు చిన్న లాజిక్ ఆలోచించండి. ఏ నుంచి జెడ్ వరకు ఫస్ట్ క్లాస్ లో సెకండ్ క్లాస్ పిల్లోడికి వాడికి ఏమాత్రం మెమరీ పవర్ ఉండదు. వాడికి అన్ని ఏంటి, ఒక లెటర్ తర్వాత ఇంకో లెటర్ వస్తుంది అనేటువంటిది వాడు రిపీటెడ్ గా చేసి బట్టి పడతా ఉంటాడు. అందుకే మీరు గుర్తుపెట్టుకోండి, మీకంటే ఎక్కువ మనకంటే ఎక్కువ ఏ నుంచి జెడ్ వరకు ఒక సెకండ్ క్లాస్ పిల్లోడు చాలా స్పీడ్ గా చదువుతాడు, చెప్తాడు కూడా. ఎందుకు? ప్రాక్టీస్ లో ఉంటాడు వాడు. ఏబిసిడి అని అనేంత లోపల జెడ్ వరకు పోతాడు. మనకే ఇంకా నాలుక తిరగదు ఇంకా. అంటే అర్థం చేసుకోండి, ఏవి అంటే కొన్ని బట్టి పట్టాలి, కొన్ని గుర్తు పెట్టుకోండి. నేను ఇప్పుడు ఏం చెప్తున్నా, మీరు బట్టే పట్టండి అని చెప్తున్నా. ఎందుకు? ఈ సోదు ముచ్చట్లు ఇవన్నీ చేసేంత లోపల డైరెక్ట్ ఆన్సర్ చేసేటోడు ఉంటాడు. 19 అని చెప్తాడు, డైరెక్ట్ 171 అని చెప్తాడు. నువ్వేం చేస్తావు? 90 + 9 61 అని నువ్వు చెప్పుకుంటూ పోతావు. ఇది టైం వేస్టా కదా? సపోజ్ 15 4 60 అని చెప్పిన ఇంతకు, వాడు డైరెక్ట్ ఆన్సర్ చెప్తాడు. ఇట్లా నోటి మాటతో చెప్పంగానే ఆన్సర్ చేస్తా ఉంటాడు. నువ్వేం చేసుకుంటావు? మావాడు 15 4 60 అంటే ఒకసారి 40 అన్నట్టు 4 5 20, 40 + 20 60 రా అని చెప్పు. నువ్వు ఇట్లే చేస్తావు. అంటే ఎంత టైం అనేది స్పెండ్ అవుతుందో చూడండి.
కొన్ని 20 వరకు ఎక్కాలు నువ్వు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్టు ఈరోజు లైవ్ సెషన్ అయిపోయిన తర్వాత నీకు 20 ఎక్కాలు కనీసం 2 రోజులు నేర్చుకోవాలి. నువ్వు ఎలాగ నీకు 10 ఎక్కాల వరకు వచ్చు, మిగిలిన 10 ఎక్కాలు అనేటువంటిది విత్ ఇన్ 2 days లోపల నువ్వు ఎట్లానే చెయ్యి. నువ్వే నీ ఓన్ గా రాసుకోవాలి. ఒక చాట్ బాక్స్ వేసుకొని నువ్వు రాసుకోవాలి. నాన్ మే స్టూడెంట్స్, స్పెషల్ గా నాన్ మే స్టూడెంట్సే, ఇందులో పెద్దగా ఎక్స్పెక్టేషన్ చేయడానికి ఏం లేదు. నువ్వు ప్రాక్టీస్ చేయమని చెప్తున్నానట్టు. ఈ 2 రోజులు ఒక పెన్ను పేపర్ పట్టుకొని మళ్ళా గూగుల్లో చూసి డౌన్లోడ్ చేసుకొని దాన్ని బట్టి పడదాం అని కాదు. నువ్వే నీ ఓన్ గా రాసుకోవాలి. నువ్వు 12 ఒకట్ల 12, 12 రోజులు 24, 12 మూల 36, 12 4 48, 12 5 60, 12 6 72, 12 84, 12 96, 12 ఇట్లా నువ్వు రాసుకుంటూ పోవాలి. ఇప్పుడు అసలు ముచ్చట్లకు వచ్చినాం. ఇంతకుముందు 12 ఎక్కంలో కేవలం 12 10ల వరకే నేర్చుకున్నాం. 18 ఒక్కడిలో 18 10ల వరకే నేర్చుకున్నాం. ఒకవేళ 11 నుంచి 19 వరకు టేబుల్స్ వస్తే ఈ విధంగా ఆన్సర్ చేయాలి. రైట్, ఇక్కడ ఒకసారి గమనించండి. చాలా సింపుల్, చాలా సింపుల్. ఇగో 12కు 6 కలిపితే ఎంత? 18. 180 అయింది ఇక్కడ, 180. నెక్స్ట్ 6 రోజులు ఎంత? 12. సో కాబట్టి 192. ఇక మళ్ళీ బాగా అబ్జర్వ్ చేయండి. మీరు ఇలా ఏమొచ్చినా సరే 2 సెకండ్ల ఆన్సర్ చేయాలి మనం. రైట్, సో మళ్ళీ చెప్తున్నా చూడండి. 12 ప్లస్ 6 ఎంత? 18. దాన్ని 180 అనుకోండి. 12 ప్లస్ 6 ఎంత అంటే 18, 180. నెక్స్ట్ లాస్ట్ 2 digits ను మనం చేయండి. 6 రోజులు ఎంత? 12. సో కాబట్టి 180 ప్లస్ 12 ఎంత అంటే 192. సిమిలర్ గా ఇక్కడ కూడా చూద్దాం చూడండి. ఈ 15కి ఎంత కలపాలి? 8. మరి 15 ప్లస్ 8 ఎంత అయింది? 23 అయింది. అంటే 230 అయింది అన్నట్టు. 230. నెక్స్ట్ 8 5 ఎంత? 40. సో 230 40 270. రైట్, డైరెక్ట్ ఆన్సర్స్. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఒక నెంబర్ ఉంది. 19 ప్లస్ 6 25 అంటే 250. 9 6 ఎంత? 54 అంటే 304. రైట్, సో ఇక్కడ 15 ప్లస్ 8 ఎంత అంటే 230. నెక్స్ట్ 8 5 ఎంత అంటే 40. కాబట్టి 270. వీటిని ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. డైరెక్ట్ గా ఇప్పుడు ఒక క్వశ్చన్ రాస్తాను, మీరే ఆన్సర్ చేయాలి. ఏదైనా ఒక క్వశ్చన్ ఏం చేస్తాను? సపోజ్ ఇందులోనే 15 × 16 అని రాసిన. నేను చెప్పాలి, స్పీడ్గా చెప్పాలి. 15 × 16 అని రాసిన. మరి ఏం చేస్తారు? 15 ప్లస్ 6 ఎంత? 21. 210. 6 5 30. 240. సింపుల్ గా దీని యొక్క ఆన్సర్ ఎంత? 240. 6 5 30. మళ్ళీ ఇట్లా చేస్తలేను. ఏం చేస్తలేను? గిట్లా చేస్తలేను. గుర్తుపెట్టుకోవాలి. మా వాళ్ళందరూ దీని మీద బాగా అలవాటు పడి ఉంటారు. ఇంకా చేసేటోళ్ళు ఉంటారు. నేను గిది చెప్తున్నా కూడా మళ్ళీ ఆపుకోకుండా ఇది చేస్తారు. 6 5 30. 3 6 1 6. నెక్స్ట్ 90. 1 5. ఈడొకటి 5. నెక్స్ట్ ఒక్కొక్కటి 1. నెక్స్ట్ 0. నెక్స్ట్ 9 5 14. నెక్స్ట్ 2 240. సార్ 240 అని చెప్తారు. నేనేం చెప్తున్నా? ఇది వద్దు అని చెప్తాను. ఇక ఒక ట్రిక్ను మనం ఫాలో అయ్యేటప్పుడు మనం పాతదాన్ని మర్చిపోండి. ఎందుకనంటే అనుభవంతో ఇవన్నీ మీకు బాగా ఉపయోగపడేటువంటి, రేపు ఎగ్జామినేషన్స్ లేని టాపిక్ వచ్చినప్పుడు చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. రైట్, సో అది. ఇంకా మీ కన్వీనియంట్ కోసం ఇంకొక క్వశ్చన్ వేసేటువంటి ప్రయత్నం చేస్తాను నేను. ఇంకోటి ఏంటంటే 14 × 16 అనుకోండి. 14 × 16 చెప్పాలి స్పీడ్గా. 1 square 1, 2 square 4, 3 square 9, 4 square 16, 5 square 25, 6 square 36, 7 square 49, 8 square 64, 9 square 81, నెక్స్ట్ 10 square 100. రైట్, నెక్స్ట్ 11 square అంటే 121, నెక్స్ట్ 144, నెక్స్ట్ 169, నెక్స్ట్ ఈ 13 square 14 4, 11 square 12 square 13 square 14 square, నెక్స్ట్ 15 square, నెక్స్ట్ 16 square, 17 square, 18 square, 19 square, 19. నెక్స్ట్ 400. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ 441, 484, నెక్స్ట్ 529. ఇది కూడా రాద్దాం. 441, నెక్స్ట్ 484, నెక్స్ట్ 476. సరే 529 ఉంటుందిగా. ఇది 21 square, 22 square, 23 square,
సో 529, 24 స్క్వేరు 576, 25 స్క్వేరు 625, 26 స్క్వేరు 676, 27 స్క్వేరు 729, 28 స్క్వేరు 784, 29 స్క్వేరు 849, 30 స్క్వేరు అంటే 900. ఓకేనా? ఇవి స్క్వేర్స్ అండి. ఈ స్క్వేర్స్ కూడా ఇంపార్టెంటే. అట్లీస్ట్ 30 వరకు స్క్వేర్స్ అనేటువంటిది మీకు తెలిసి ఉండాలి. ఇది 196 అండి, సారీ ఫర్ దట్. 361 ఇది, రైట్. సో ఒక్కసారి అబ్జర్వ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది 1 నుంచి మొదలుకొని ఇక్కడ 30 వరకు ఉన్నాయండి స్క్వేర్స్. క్యూబ్లు కూడా గుర్తుండాలి. అట్లీస్ట్ ఒక 15 క్యూబ్ల వరకు అన్నా కూడా గుర్తుండేటువంటి ప్రయత్నం చేయాలి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వీటి మీద మనం చాలా క్వశ్చన్లకు ఆన్సర్లు చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒక్కసారి గమనించేటువంటి ప్రయత్నం చేయండి. కావాలంటే 1 స్క్వేరు, 2 స్క్వేరు, 3 స్క్వేరు, 4 స్క్వేరు, 5 స్క్వేరు, 6 స్క్వేరు, నెక్స్ట్ 7 స్క్వేరు, 8 స్క్వేరు, 9 స్క్వేరు, 10 స్క్వేరు, రైట్. సో ఇది 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, నెక్స్ట్ 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. ఇవి చాలా ఇంపార్టెంట్. చెప్తాను మీకు ఎందుకు అనేటువంటిది. 1 to 30 వరకు అన్నా కూడా స్క్వేర్లు తెలిసి ఉండాలి. మీకు 1 to 30 వరకు స్క్వేర్లు తెలిసి ఉంటే నేను 1 to 1000 వరకు స్క్వేర్లను ఎట్లా చేయాలని చెప్తాను. నేను 1 to 1000 స్క్వేర్లు అనేటువంటిది అది కూడా సెకండ్స్ లోపలనే ఆన్సర్ చేయొచ్చు. దీనికి కూడా ట్రిక్స్ ఉంటాయి, చెప్తాను నేను దానికి. ఏదైనా రెండు సంఖ్యల మధ్య భేదం రెండు ఉంటే గనక అప్పుడు ఆవరేజ్ స్క్వేర్ -1 చేయాలి. ఈ ఫస్ట్ దానికోసం మాట్లాడుతున్నా నేను. ఓ మస్తు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఒకసారి చూడండి. సో దీని గురించి ఒకసారి ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, చూడండి. ఏదైనా రెండు సంఖ్యల మధ్య భేదం అనేది 2 ఉండాలి. సపోజ్ ఇప్పుడు చూడండి, సపోజ్ 4 into 6 మల్టిప్లికేషన్ ఇదంతా కూడా డిఫరెన్స్ అనేటువంటిది 2 ఉండాలంట. ఉందా లేదా 4 into 6లో? మరి ఇప్పుడు దీని యొక్క ఆవరేజ్ ఏమవుతుంది? వీటి మధ్యలో డిఫరెన్స్ అనేటువంటిది ఎంత ఉంది? 2 ఉంది. సో 2 ఉంది కాబట్టి ఈ 2 డివైడెడ్ బై 2 చేస్తే మనకు 1 అనేటువంటిది వస్తుంది. ఈ 1ని మొదటి సంఖ్యకు కలపాలి, రెండో సంఖ్య నుంచి తీసేయాలి 1ని. సో తీసేస్తే 4 + 1 ఎంత? 5. సార్ అట్లెందుకు సార్? ఈ 2 అంకెల మొత్తం 6 + 4 10, 10లో సగం ఎంత అంటే 5 అని అట్లా కూడా చెప్పొచ్చు. ఎట్లానే చెప్పొచ్చు ఇంతకు, రైట్. మీరు ఎట్లా గుర్తు పెట్టుకున్నా ఓకే. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంట? స్క్వేర్ చేసి అందులో నుంచి 1 తీసేయాలంట. దీని మీనింగ్ ఇదే, ఆవరేజ్ స్క్వేర్ -1. ఏదైనా రెండు సంఖ్యల మధ్య భేదం గనక ఏం చేయాలంట? చేసినప్పుడు 2 ఉంటే గనక ఈ 2 సంఖ్యల మధ్య ఆవరేజ్ ఏమవుతుందో దాన్ని స్క్వేర్ చేయాలి, -1 చేయాలి. బేసికల్ గా 4 6 24, కానీ 5 స్క్వేర్ అంటే ఎంత? 25. 25 - 1 ఎంత? 24, రైట్. సో ఇది మీనింగ్. దీని ప్రకారంగా ఏదైనా కూడా ఆన్సర్ చేయొచ్చు. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే, సార్ గింత చిన్న క్వశ్చన్లో మాకెందుకు ఆన్సర్లు రావు సార్, ఇప్పుడు చేయి 14 into 16 దీని యొక్క ఆన్సర్ సెకండ్స్ లోపల ఆన్సర్ చేయాలి. మరి ఏం చేస్తావు? 14 into 16 దాని యొక్క ఆవరేజ్ ఎంత? 14 into 16 దాని యొక్క ఆవరేజ్ 15 స్క్వేర్ ఎంత? 225. 225 నుంచి 1 తీసేయి, 224. డైరెక్ట్ ఆన్సర్ 224. ఇదే క్వశ్చన్ నేను ఇంకా ఎలాబరేటెడ్ చేస్తాను. సపోజ్ 24 into 26 దీని యొక్క ఆన్సర్ ఎంత? సెకండ్స్ లోపల ఆన్సర్ చేయాలి. 24 into 26 దాని యొక్క ఆన్సర్ ఎంత? అప్పుడు మీకు ఏం తెలియాలి? 25 అనేటువంటి దాని యొక్క ఆవరేజ్ ఉంటుంది. ఆ రెండు సంఖ్యల మధ్య ఏది ఉంటుంది? నెంబర్, అదే ఆవరేజ్ అవుతుంది. 24, 26 మధ్యలో 25 ఉంటుంది. 25 స్క్వేర్ ఎంత? 625. 625 - 1 ఎంత? 624. కాబట్టి 624 అనేటువంటిది ఆన్సర్ అని నీకు తెలియాలి. ఇంకో ట్రిక్ చూద్దాం చూడండి. సెకండ్ది, ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఇచ్చినటువంటి సంఖ్యల మధ్య భేదం 4 ఉన్నట్లయితే ఆవరేజ్ స్క్వేర్ -4. ఇచ్చినటువంటి సంఖ్యల మధ్య భేదం 4 ఉన్నట్లయితే చూద్దాం చూడండి. ఒకవేళ డిఫరెన్స్ అనేటువంటిది కనుక 4 ఉన్నట్లయితే ఏం చెప్తుండు? ఆవరేజ్ ని స్క్వేర్ చేయాలి, -4 చేయాలి.
అవునా కాదనేటువంటిది మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి చూద్దాం. మనం ఫస్ట్ సపోజ్ ఇప్పుడు నేను 4x8 అని రాస్తున్నా. వీటి మధ్యలో డిఫరెన్స్ అనేటువంటిది ఏముంది? 4 ఉందా లేదా? వీటి మధ్యలో డిఫరెన్స్ అనేటువంటిది 4 ఉంది. ఓకే. కానీ దీని యొక్క యావరేజ్ ఎంత? మిడిల్ ఆఫ్ ది నెంబర్ ఉండాలి. లేదా మీరు ఇట్లా 8, 4, 12లో సగం ఎంత అంటే 6. 6 స్క్వేర్ -4 రైట్. బేసికల్గా 8, 4 ఎంత 32. కానీ దీని ప్రకారం ఏమవుతుంది? 36 - 4 = ఎంత? 32. అవునా కదా? రైట్. సో ఈ పద్ధతితోటి మనం అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చేయాలి. ఇఫ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 numbers is 4, then average square -4. Then do the average square and subtract from that 4 is. So subtract 4 from the average square. సో ఈ విధంగా తీసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్. ఇప్పుడు ఒకసారి చూద్దాం చూడండి. ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ కదా, రెండు సంఖ్యల మధ్య భేదం అని అన్నాం. సో ఇప్పుడు రెండు సంఖ్యల మధ్య భేదం అని అంటే సపోజ్ నేను ఇక్కడ 12 అని తీసుకుంటున్నా, ఇంటూ 16 అని తీసుకుంటున్నా. చేయండి స్పీడ్గా. దాన్ని ఆవరేజ్ చేయాలి, దాన్ని స్క్వేర్ చేయాలి, దాన్ని -4 చేయాలి. మళ్ళీ దీని మీద మీకు స్క్వేర్ల మీద అవేర్నెస్ ఉండాలి. అది రాకపోతే మనం ఏం చేయలేము. ఎంతసేపు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అని మెడలో ట్యాగ్ వేసుకొని తిరగొద్దు. కొంతవరకు మనం కూడా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సో సింపుల్ గా మనం ఏం చెప్తున్నాం? దీని యొక్క యావరేజ్ ఏముంటుంది? మిడిల్ ఆఫ్ ది నెంబర్ ఏముంటుందండి? రెండింటి మధ్యలో నెంబర్ ఏముంటుంది? 14 ఉంటుంది. ఇటు సైడ్ 2 యాడ్ చేయాలి, ఇటు నుంచి 2 తీసేయాలి. 14 స్క్వేర్ చేయాలి. 14 స్క్వేర్ చేయాలి. మైనస్ ఏం చేయాలి? మళ్ళీ 4 చేయాలి. 14 స్క్వేర్ అంటే ఎంత? 196. అందులో నుంచి 4 తీసేస్తే ఎంత? 192. ఇది ఆన్సర్ 192. ఇలా ప్రతిసారి ఇలా నుంచి తీసేయాలనేటువంటిది మీ మైండ్లోనే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ట్రిక్ ఏముంది? ఒకవేళ డిఫరెన్స్ 6 వచ్చింది అనుకోండి, ఆవరేజ్ స్క్వేర్ -9 అంట. ఒకవేళ డిఫరెన్స్ అనేది కనుక 6 వస్తే, డిఫరెన్స్ గనక 6 వస్తే ఆవరేజ్ ని స్క్వేర్ చేయాలి, -9 చేయాలండి. -9 గుర్తుపెట్టుకోవాలి అవి. ఓకేనా? సపోజ్ నేనే 6 ఉన్నటువంటిది ఏందో ఒకసారి రాస్తున్నా. 3 × 9 అని రాస్తున్నా. నేను 3 × 9 అని రాస్తున్నా. లేదా డిఫరెన్స్ కూర్చున్నాండి 2 × 8 అని రాస్తున్నా కన్వీనియంట్ కోసం మీకు. 2 × 8. మరి డిఫరెన్స్ ఇక్కడికేమో 6 ఉంది. ఆవరేజ్ ఎంత ఉంటుంది? ఆవరేజ్ ఎంత ఉంటుంది? 8 2 ఎంత? 10. సింపుల్ గా అండి. ఇంతకు దీటెందుకు పెంచుకుంటాం? అంత తగ్గించాలి. ఇంతకు 5 అంటే 5 స్క్వేర్. 5 స్క్వేర్ లో నుంచి 9 తగ్గించాలండి. సో ఇప్పుడు 5 స్క్వేర్ అంటే ఎంత? 25. 25 - 9. ఇక్కడ చాలా మందికి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కి క్వశ్చన్ మార్క్. ఇక క్వశ్చన్ మార్క్ ఎక్కడ వస్తా అంటే ఇక్కడ వస్తుంది. 25 నుంచి 10 తగ్గించమంటే ఓకే, 9 తగ్గించమంటేనే కష్టం. ఇప్పుడు నేను 10 తగ్గించుకున్నా. ఓకేనా? జనరల్ గా మీరు 9 వచ్చినప్పుడు ఏం చేయాలంటే కన్వీనియంట్ కోసం 10 తగ్గించండి. 25 నుంచి 10 తీసేస్తే 10ఏనా? దీనికి ఒకటి పెంచినాం కాబట్టి ఇక్కడ కూడా వచ్చిన దానికి కూడా ఒకటి పెంచాలి. ఇక్కడ బేసికల్ గా మనం ఏం చెప్తున్నాం అంటే ఇక్కడ 9 బదులు నేను 10 అని చెప్తున్నా. అంటే ఒకటి పెంచినవు. ఇక్కడ 25 నుంచి 10 తీసేస్తే ఎంత? 15. ఈ 15 కూడా ఒకటి పెంచు, ఏమవుతుంది? 16 అవుతుంది. అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎవరైనా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఇబ్బంది పడతా ఉంటారు, నాకు తెలుసు. 25 నుంచి 8 తీసేయాలన్నా 9 తీసేయాలన్నా కూడా కొంచెం ఇబ్బంది అవుతా ఉంటుంది. సో అట్లా కాకుండా ఇట్లా గుర్తుపెట్టుకోండి. 25 నుంచి 10 తీసేయండి, 15. అందులో ఒకటి కలిపిలం కాబట్టి ఇటు కూడా ఒకటి కలపండి, 16. సో ఆన్సర్ 16. మరి నిజానికి 2 × 8 16ఏనా కాదా? ఆబ్వియస్లీ 16. ఓకే రైట్. సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ కూడా మనకి చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. సపోజ్ దీంట్లోనే ఏం చేద్దాం? సో 13 × 19. 13 × 19 డిఫరెన్స్ 6ఏగా. చూడండి దీని యొక్క ఆన్సర్ చెప్పండి స్పీడ్గా. దాని యొక్క ఆన్సర్ వీటి యొక్క ఆవరేజ్ ఎంత అంటే 13, 19 మధ్యలో ఆవరేజ్ 16 ఉంటుందండి. 16 స్క్వేర్ ఎంత అంటే 256. 256లో నుంచి 9 తీసేయాలి. రైట్. ఇట్లా తీసేస్తే చాలా మంది ఇబ్బంది పడతారు కాబట్టి 10 తీసేయి. 10 తీసేస్తే ఏమవుతుంది? 246 అవుతుంది. కానీ ఇక్కడ ఒకటి ఎక్కువ తీసేస్తున్నాం కాబట్టి అక్కడ కూడా ఇంకొకటి పెంచాలి కాబట్టి 247. ఈ సెషన్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఇంకొకటి చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. ఫైనల్ గా మల్టిప్లికేషన్ విత్ 11. ఒక్కసారి చూద్దాం. సపోజ్ 1 2 3 4 5 × 11 అని ఇచ్చాడు అనుకోండి.
మనం కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. బాగా అబ్జర్వ్ చేయండి. 1 2 3 4 5 ఇంటూ 11 ఇచ్చింది అనుకోండి. ఇంటూ 11 తోటి ఏదొచ్చినా ట్రిక్ అండి, బెస్ట్ ట్రిక్ ఇదిగా. ఇంటూ 11 తోటి ఏదొచ్చినా స్టార్టింగ్ నెంబరే వేసుకోండి, ఎండింగ్ నెంబరే వేసుకోండి. ఇక చూడండి, ఇక 5 + 4 ఎంత? 9. 4 + 3 ఎంత? 7. 3 + 2 ఎంత? 5. నెక్స్ట్ 2 + 1 కూడా, 2 + 1 ఎంత అంటే 3. లాస్ట్లో 1కు 1 ఉంటుంది. సో 1కి 1 గుర్తుపెట్టుకోండి. ఈ 1 ఇటు వచ్చింది అనుకోండి, రైట్. ఇది అన్నిటికి ఉపయోగపడతాయండి. మీరు ఏ నెంబర్ తీసుకున్నా, సపోజ్ ఇంకొక నెంబర్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సపోజ్ 2 4 3 5 నెక్స్ట్ 2నే ఉందనుకోండి, ఇంటూ 11 అని తీసుకున్నా. ఫస్ట్ చిన్న నెంబర్లు తీసుకొని మళ్ళీ తర్వాత పెద్ద నెంబర్లు. ఇట్లా వచ్చినప్పుడు నేను ఏం చెప్పినా, ఇంటూ 11 వచ్చింది అనుకోండి, 2కు 2 ఉంటుంది. 2 + 5 ఎంత? 7. 5 + 3 ఎంత? 8. 3 + 4 ఎంత? 7. 4 + 2 ఎంత? 6. లాస్ట్లో కూడా మళ్ళీ 2కు 2 ఉండాలి. ఈ 2 ఉంటుంది, రైట్. ఇది ఆన్సర్. మీరు జనరల్గా ఆన్సర్ చేసినా కూడా గిదే వస్తుంది. సో ఇందులో ఏ క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ మనం చేయొచ్చు. అయితే ఈ 11 అనేటువంటిది ఎందుకు ఇంపార్టెంట్? 11 అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్యూర్ మ్యాథ్స్లో ఖచ్చితంగా 11 యొక్క మల్టిప్లికేషన్స్ ప్రతిసారి అడుగుతాడు. ఎందుకు? 5 = ఎంత? 22/7. ఈ 22/7 మనం ఏం రాసుకోవచ్చు? 2 × 11/7 అని రాసుకోవచ్చు. అంటే ఈడ 11 అనే మల్టిప్లికేషన్ వస్తే చాలా ఈజీ. సపోజ్ ఇంకొక నెంబర్ అడిగాడు అనుకోండి, ఏదైనా ఒక నెంబర్ అడిగాడు. సో ఇంకొక నెంబర్ తీసుకునే ప్రయత్నం చేస్తాను నేను. 4 5 3 2 నెక్స్ట్ ఇంకొక 5 తీసుకున్నాం అనుకోండి, లేదా 6 తీసుకున్నాను నేను, ఇంటూ 22 అని తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ 22లో 11 × 2 కూడా ఉందిగా, అంటే 2 × 11 ఉందిగా. ముందు మనం ఏం చేయాలి? 2 తోటి మల్టిపుల్ చేద్దాం మనం దీన్ని. 2 తోటి మల్టిపుల్స్ చేస్తే కనుక, సో 2 తోటి 2 6 12, పైన 1 2 4 1 5, నెక్స్ట్ 2 3 6, నెక్స్ట్ 2 5 10, పైన 1 2 4 8 9, ఈ విధంగా ఉన్నది. ఇంటూ మళ్ళీ ఏం చేయాలి? 11. ఇలా వచ్చినప్పుడు మనం సింపుల్గా మనం ఏం చేయాలి? 2కు మళ్ళీ 2. నెక్స్ట్ 5 + 7, సో సారీ 2 + 5 ఎంత? 7. 6 × 5 ఎంత? 11. 11 అంటే ఇక్కడ 1, ఇక్కడ ఒక క్యారీ అవుతుంది మళ్ళీ. నెక్స్ట్ 6 × 1 ఎంత? మళ్ళీ ఇక్కడ 7. నెక్స్ట్ 1 + 9 ఎంత అంటే 10. ఈ విధంగా ఆన్సర్ చేయాలి, రైట్. సో కాబట్టి ఇంటూ 11 యొక్క మల్టిపుల్స్ ఏమొచ్చినా 33 కానీ 44 కానీ 77 కానీ ఏది వచ్చినా సరే ఈ విధంగానే ఆన్సర్ చేయాలి, రైట్. సో మీకోసం ఇంకొక క్వశ్చన్ కూడా వేసేటువంటి ప్రయత్నం చేస్తాను, చూడండి. ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయాలి. 4 5 7 2 6 8 ఇంటూ 11. క్యారీ వస్తే ముందుకు తీసుకునే ప్రయత్నం చేయండి, టెన్షన్ ఏం లేదు, రైట్. సరే ఒకసారి చేద్దాం, చూడండి. క్యారీ వచ్చినప్పుడు ఈ విధంగా తీసుకోవాలి. సో ఇక్కడ 8కి 8, నెక్స్ట్ 8.5 ఎంత అంటే 14. సపోజ్ నేను ఇక్కడ 1 రాసుకుంటున్నాను నేను. నెక్స్ట్ 6 × 2 ఎంత అంటే 8, 7 × 2 ఎంత అంటే 9, 9 × 7 ఎంత అంటే 7 × 5 ఎంత అంటే 12. సో నెక్స్ట్ ఇక్కడ 1 వస్తుంది. నెక్స్ట్ 5 × 4 ఎంత అంటే 9, రైట్. నెక్స్ట్ 8 4, నెక్స్ట్ 9, నెక్స్ట్ 9, నెక్స్ట్ 102. లాస్ట్లో 4 ఉంటుంది కదా, మళ్ళీ 4 వేయండి. 5 4 9 వరకు వచ్చేసింది. నెక్స్ట్ లాస్ట్లో 4 ఉంటుంది కాబట్టి 4. సో 4 అన్నప్పుడు ఈ వాల్యూస్ చేంజ్ అవుతుంది కదా, ఒక్కసారి అండి. సో 8కి 8, 4కి 4, 8 1 9, నెక్స్ట్ 9, నెక్స్ట్ 2, సో 9 1 10 కాబట్టి ఇక్కడ 1. సో 5029948. ఇంకా మీకోసం చిన్న అసలు ఇక్కడ మిస్టేక్ అయిందో ఒకసారి చూద్దాం, చూడండి. 2 6 ఎంత అంటే 12, పైన 1 2 2 4 1 5, 2 3 6, 2 5 10, పైన 1 2 4 8 1 9 ఇంటూ 11. 2కు 2, నెక్స్ట్ 2 + 5 7, 6 + 5, సో 5 + 6 ఎంత అంటే 11, ఇక్కడ 1. నెక్స్ట్ 6 + 0 6,
నెక్స్ట్ 0 + 9 9, నెక్స్ట్ లాస్ట్లో కూడా 9 ఉండాలి. నెక్స్ట్ 2 7 1 7 9 9